పయనించెను జల ప్రళయములో చాలా రోజులు, నేల కొరకు వేదికేను పయనించెను జల ప్రళయములో చాలా సూచన దేవుడే నాకు ఒకనాడు భూమిపైకి వచ్చెను, అవనించే దాసుల కోటిలో సచింపబడలే
సూచన దేవుడే నాకు పంపి పైనుండి ఒక సూచన దేవుడే నాకు పంపి హిమమంతా తెల్లగనున్నా పావురపు రెక్కల పైన హిమమంతా తెల్లగనున్నా పావురపు రెక్కల పైన పవిత్ర మాధుర్య పావురపు రెక్కల పైన వచ్చిన వారందరం అండి, వచ్చిన వారి ప్రజలు ప్రేమమయుడు వినమా పరలోకపు తండ్రి, ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతుండగా చూద్దామండి. మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమున కెక్కెను. 12వ వచనం అంటే మొత్తం చదవాలి టైం సేవ్ అవ్వడానికి. వాటి విషయంలోనూ ఆ బాహుబలమంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులలో ఇదివరకు పుట్టలేదు. దేవుడి ఈ వాక్యమును ఆయన విరిచి ఆశీర్వదించి మనందరికీ కావలసిన మరి జీవపు రొట్టెను సమృద్ధిగా ఇచ్చునుగాక. దయచేసుకోవచ్చు. అతి పరిశుద్ధుడైన మన తండ్రికి మహిమ ఘనత ప్రభావాలు మరి ఆయన నామమునకే చెందునుగాక. ఆమేన్. మరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. దేవుడు మీతో ఉండునుగాక, మిమ్మల్ని బలపరచునుగాక, విడువనటువంటి ఆయన హస్తము తోడుగా ఉండునుగాక. కాబట్టి చదవబడినటువంటి వాక్యంలో నుంచి మనము గడిచిన భాగంలో కూడా మరి ఒక పాపి విశ్వాసంలో నుంచి అంటే అతను తొలగిపోతే, సత్యంలో నుంచి తొలగిపోతే మనవంతు మనం ఏం చేయాలంటే ఆ తప్పిపోయిన వాడిని మనం వెనక్కి తీసుకొని రావాలంట. అయితే ఎవరిని మనం రక్షించలేమండి. దయచేసి గమనించండి. అబ్రహాముని మీరు గమనించండి. మనం ఏ అబ్రహాముని గురించి మాట్లాడామో అబ్రహాముని చూడండి. అబ్రహాం నశించిపోయేటువంటి లోతును చూసి అలాగే అవ్వాలి అని అనుకోలేదు, కానీ తన వంతు తను చేసింది ఏమంటే అతను వెళ్ళి వెనక్కి అతను లాక్కొని వచ్చాడు. కానీ మళ్ళీ అందులోనికి వెళ్ళాడు. కానీ అతని స్వభావం మారడం లేదు, అబ్రహాం స్వభావం మారడం లేదు. ఈ రోజున విశ్వాస స్వభావం కూడా అలాగే ఉండాలి. మన స్వభావం ఎన్నడూ కూడా క్రీస్తు స్వభావంలో నుంచి మనం తప్పిపోకూడదు. ఆమె కాబట్టి ఒకవేళ ఎవరెవరో వాక్యం అనేది తెలిసి ఏది నిజమో తెలిసి
ఏది ఖచ్చితమో తెలిసి ఎవరైనా తప్పిపోతూ ఉంటే మనకు వరకు వాళ్ళతో మనం పంచుకొని వాళ్ళ బలపరిచి వారి కోసం ప్రార్థన చేస్తే మళ్ళీ వాళ్ళు తిరిగి రావచ్చు. అది గడిచిన శుక్రవారం విన్నాం. కొంతమంది వెనక్కి రాగలిగారు, కొంతమంది మాత్రం వెనక్కి రాలేకపోయారు. అంతే, అది రాగలిగిన వారు ఉన్నారు. ఒకవేళ ప్రభు చిత్తమైతే దానిలోకి వెళ్తామో అనుకున్నాను. అయితే నాకు శుక్రవారం సమయం చాలేదు, అక్కడితో ఆపేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా దేవుని యొక్క కృప. ఆమేన్. మరి దేవుని యొక్క నామ మహిమార్థమై ఈ సమయంలో ఇప్పుడు మనం విన్నది మాత్రము మనం చదివింది ద్వితీయోపదేశకాండం. అయితే ప్రతిదానికి ముగింపుని మీరు గమనించండి. ప్రతిదానికి పాత నిబంధన గ్రంథంలో ఎక్కువగా ఏ గ్రంథం ఉన్నా దానికి చివరిలో ఏమనుంటుందంటే వాళ్ళు చనిపోయిరి, వారు మృతి పొందిరి, అంటే వాళ్ళు చనిపోయారు. క్రొత్త నిబంధనలో మీరు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త వీటిలో ఎక్కడ చూసినా కూడా ఏమనుంటుందంటే చచ్చిపోవడాన్ని గురించి ఉండదు, కానీ యేసు ప్రభు తిరిగి లేవడాన్ని గురించి ఉంటుంది. కారణం ఏమంటే మనం కూడా తప్పనిసరిగా ప్రభు అయిన యేసుతో పాటుగా తిరిగి లేస్తాం. మనకు ఒక నిరీక్షణ ఉంది. మరి వాక్యం మనకు అలా నేర్పుతూ ఉంది. ఈ నేర్పే దానిలో మరొకసారి మీరు గమనించండి, కొందరు జీవితాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు మండుతారు, ఇంకొకళ్ళు మండిస్తారు. జ్ఞాపకం చేసుకోండి. కొందరు జీవితాలు వారు మండుతూ ఇంకొకరిని మండించేటట్టు చేస్తారు. ఇప్పుడు దేవునికి కావాల్సింది ప్రతి కాలంలో కూడా సాక్షులు ఉన్నారు. దీన్ని పాత నిబంధనలో మోషే ద్వారా రాయబడ్డ 5 కాండాలను మీరు చూడండి. 5 కాండాలలో ప్రారంభం, ముగింపు. ఆదికాండం ప్రారంభం చూడండి, అది సృష్టిని దేవుడు ఎలా కలుగు చేశారో ఉంటుంది. కానీ అదే ఆదికాండం ముగింపులోనికి వచ్చేప్పటికి యోసేపు యొక్క మరణం ఉంటుంది. అదే యోసేపు యొక్క మరణాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఒక చక్కని చెక్కపెట్టి ఒకటి తయారు చేసి అందులో యోసేపుని వాళ్ళు భద్రపరిచి ఐగుప్తులోనే పెడతారు. కారణం ఏమంటే మరి మీలో ఎవరైనా మరి మమ్మీల గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. మమ్మీలను వాళ్ళు చేసేది ఏమంటే ప్రత్యేకంగా వాళ్ళు దురాత్మలు అయిపోతారేమో అనుకొని వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళని ఆ మనుషుని తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణతో ఉంటారు. అంటే జంతువులు లాంటి వాటిని తొడుక్కొని వాళ్ళ నాసికారంధ్రంలో నుంచి పేగులన్నీ లాగేస్తారు. వాళ్ళు ఆ కడుపుని చీలుస్తారు. కడుపుని చూసి, ఎందుకంటే పేగులో కుళ్ళిపోయే స్వభావం ఉంటుంది, ఆ పేగులో కుళ్ళిపోయేదంతా కూడా వాళ్ళు బయట తోడి లోపలంతా కూడా కెమికల్ పోస్తారు. దాని మీద నుంచి వాళ్ళంతా కూడా కెమికల్ రాసి నారబట్ట దాన్ని తీసుకొని వాళ్ళు అలా చుడతా ఉంటారు. వాళ్ళు అలా చుట్టగా అది 100,000 సంవత్సరాల వరకు ఆ బాడీ అలాగే ఉంటుంది. అయితే ఇది ఎవరి ఆజ్ఞ అంటే యోసేపు అంటాడు, నన్ను తీసుకొని కనాను దేశానికి ఇప్పుడే వెళ్ళొద్దు, కానీ ఒక దినాన్న. కారణం ఏమంటే వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఎందుకని మేము ఈ ఐగుప్తు దేశంలో ఉన్నాం, ఏంటి మనకి ఈ బానిసత్వం అంటే, ఇక్కడ ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఉన్న ఆ యోసేపు యొక్క శవపేటకు చూడగానే, అవును యోసేపు ఎందుకని ఆ శవపేటకి ఇక్కడే పెట్టమన్నాడు అని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని తప్పనిసరిగా ఐగుప్తు దేశంలో నుంచి దేవుడిస్తాడన్నటువంటి స్థలంలోనికి వెళతామనే నమ్మకంతో మీరు వెళ్ళేటప్పుడు ఈ పెట్టెని తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు అతను. ఒకవేళ ఎవరైనా నిరుత్సాహపడిపోయారనుకోండి, ఏంటి ఈ లోకంలో ఉండి మనం ఏం సాధించాం, మనం ఎన్ని బాధలు పడుతున్నాం, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం అనుకోగానే మనం వెంటనే ఆ యోసేపు యొక్క చెక్కపెట్టి అలా చూడగానే, అవును ఆ చనిపోయిన వాడికి అంత నమ్మకం ఉంటే మనకెంత నమ్మకం ఉండాలి, మనం కూడా తప్పనిసరిగా మనం విడిపించబడతాం. ఆమేన్. సరే, మీరు గమనించండి, నిర్గమాకాండంలో చూడండి. నిర్గమాకాండం ప్రారంభం ఏం కనబడుద్దంటే, ప్రారంభమే యాకోబు యొక్క పిల్లలు, అంటే యాకోబు యొక్క పిల్లలతో నిర్గమాకాండం స్టార్ట్ అవుతుంది. కానీ నిర్గమాకాండం ముగింపులోనికి వచ్చేప్పటికి మాత్రం అక్కడ దేవుణ్ణి ఎలాగ ఆరాధన చేయాలో ఆరాధన స్థలం ఏర్పడుద్ది. అయితే ఆరాధన స్థలం ఉంది. ఇక్కడ మీరు గమనించండి, ఇదే స్థలంలో చాలామంది ఆరాధించిన కొన్ని గుడారాలు ఎలాగున్నాయంటే ఉద్యమం లేని గుడారాలుగా ఉన్నాయి. నేను చెప్పగలను, ఉద్యమం లేని గుడారాలు. కారణం ఏమంటే మీరే జ్ఞాపకం చేసుకునండి, ఏదైనా ఒక దీపం వెలిగించి చూడండి. ఒక దీపం వెలిగించి చూస్తే ఏమవుద్దంటే దానిలో నుంచి ఒకవేళ ఆత్మ కనుక ఉంటే అది వెలుగుతూ ప్రకాశిస్తుంది. ఒకవేళ దేవుని యొక్క ఆత్మ దానిలో లేదనుకోండి, నువ్వు వెలిగించినమ్మంటే లోపల నూనె లేకపోవడం వల్ల వెంటనే చల్లారిపోయి టప్పని ఆరిపోతుంది.
ఒకవేళ ఆ దీపం వెలిగించబడాలి అంటే ఒక వ్యక్తి వెలిగించబడాలి. ఎలా వెలిగించబడతాడు, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మలో ఎలా వెలిగించబడతాడు అనేది నిర్గమాకాండంలోనికి వచ్చేప్పటికి మోషే ద్వారా దేవుడు ఎలాగైతే గుడారం కట్టమన్నారో సేమ్ అలా కట్టిన తర్వాత పరిశుద్ధాత్ముడు అంటే యెహోవా యొక్క తేజస్సు ఆ గుడారంలోకి వచ్చింది. కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ లేకుండానే పరలోక రాజ్యం వెళ్ళిపోదామని చాలామంది అనుకుంటున్నారు. ఎంత తెలివి తక్కువగా ఉంటుందంటే, మీరు టికెట్ బుక్ చేసుకోకుండా బస్ స్టాండ్కి వెళ్ళండి, బస్ ఎక్కండి. ఒకవేళ మీరు టికెట్ బుక్ చేసుకోకుండా ట్రైన్ దగ్గరికి వెళ్ళండి. మీరు పాస్పోర్ట్ సిద్ధం చేసుకోకుండా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళండి, లోపలకు కూడా అడుగు పెట్టరు. కాబట్టి అదేవిధంగా ఒకవేళ ఏ వ్యక్తి అయినా పరిశుద్ధాత్మ విషయంలో కనుక పొందుకోకపోతే ఎలా వెళతాం? అందుకని మనము వినే చాలాసార్లు వాక్యాన్ని ప్రజల్ని కడుపుబ్బని నవ్వించడానికో లేకపోతే కాలక్షేపం చేయడానికో ఇలాంటి వాక్యాలు వినడం లేదు, కానీ సత్యాన్ని మనం వింటున్నాం. కారణం ఏమంటే నేను లెక్క చెప్పాలి, మీరు లెక్క చెప్పాలి. సత్యం ఎందుకు చెప్పలేదని ఒకవేళ దేవుడు నన్ను అడిగితే నేను బాధ్యుని అవుతాను. చెప్తే ఎందుకు వినలేదని దేవుడు మిమ్మల్ని అడిగితే మీరు బాధ్యులు అవుతారు. కాబట్టి ఎవరైతే మరి ఓ ప్రభువా మరి ఎలాగా యోసేపు దేవుని యొక్క రాజ్యానికి వెళ్తాడని సిద్ధపడ్డాడో అదేవిధంగా నేను సిద్ధపడాలంటే నీ ఆత్మ నాకు కావాలి, నీ ఆత్మ నాకు కావాలి. ఆమేన్. కనుక దయచేసి గమనించండి, ఆది కాండంలోనేమో మరణంతో ముగించబడుతుంది, నిర్గమాకాండమేమో అది యెహోవా తేజస్సుతో ముగించబడుతుంది. కానీ లేవి కాండం గమనించండి, ఎవరైనా ఒక వ్యక్తి దేవుని ప్రేమించాలంటే తప్పనిసరిగా 4 విధాలుగా ప్రేమించాలి. ఒకటి పూర్ణ హృదయంతో, అంటే హృదయంతో ప్రేమించేదానికి ఏముంటుందంటే ప్రేమ గుడ్డిది అంటారు. దాన్ని చాలాసార్లు మనం చూస్తాం. అసలు అంటే ఇది లోకంగానే మీరు ఆలోచించండి, లోకంగానే అంటే దానికి వాళ్ళు ప్రేమించే ఒక వ్యక్తి ఏం చూసి ఆ వ్యక్తిని ప్రేమించావు అడుగుతారు. ఏం చూసి ఆ వ్యక్తిని ప్రేమించావు? అస్సలు చూడడానికి ఆ వ్యక్తి అస్సలు బాగలేదే, ఆ ముఖం బాగలేదు, ఆకారం బాగలేదు, అసలు చూడడానికి చాలా అసహ్యంగా ఆ వ్యక్తి ఉన్నారు. ఎలా నువ్వు ప్రేమించావంటే ఇదేమవుద్దంటే నా కళ్ళతో నువ్వు చూడంటారు. ఆమేన్. కారణం ఏమంటే దేవుడు మీ ముఖాన్ని నా ముఖాన్ని ఏం చూసి ప్రేమించాడు? మన ముఖాలు ఏమన్నా సినీ యాక్టర్ల ముఖాలా? కాదు కదా. మరి యేసు ప్రభు ఎలా ప్రేమించారు? అయితే ఆయన ప్రేమించింది ఎలాగంటే ఆయన మనల్ని హృదయంలో నుంచి ఆయన ప్రేమించారు. రెండవది, మనం దేవుణ్ణి ప్రేమించాలేమంటే మైండ్ అనేది ఉపయోగించాలి. అయ్యా ఈ మొట్టమొదటి ఇక్కడి నుంచే రావాలి, బయట నుంచే మనం లోపల నుంచి వెళదాం. రెండవది ఏమంటే మనము పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో. కాబట్టి ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు మనకేం చేయాలంటే, ఎవరైనా ఒక వ్యక్తి తీసుకొచ్చి ఒకసారి ఇదే చర్చి దగ్గరికి వచ్చి ఒక ఆయన సిగరెట్ కాలుస్తా ఇక్కడ నిలబడి, అమ్మా ఈ పెంకుటిల్లు తీసేసేయండి, రేకేస్తే మీకు బాగుంటుంది అన్నాడు. సిగరెట్ పట్టుకొని ఎలాగంట సిగరెట్ పట్టుకున్నాడు, సిగరెట్ తాగుతానే ఉన్నాడు. ఇదివరకు ఇది పెంకుటిల్లు, కాబట్టి ఈ పెంకుటిల్లు మొత్తం తీసేసేయండి అంటే కనీసం మర్యాద కూడా లేదు ఆ వ్యక్తికి. సిగరెట్ పట్టుకొని పెద్దవాళ్ళతో మాట్లాడుతా కూడా సిగరెట్ పట్టుకొని ఇట్లా కాలుస్తా, అమ్మ దీని మీద పెంకంతా తీసేసేయండి, తీసేసి రేకేయించుకోండి అన్నాడు. రేకు ఎవరేస్తారు అంటే నేనే వేస్తాను అన్నాడు. అంటే పెంకులోడు తీసే పని ఆయనే చేస్తాడంట, రేకులు వేయడం కూడా ఆయనే చేస్తాడంట. ఇప్పుడు ఉన్నదాన్ని శుభ్రంగా ఉన్నదాన్ని ఆయన పీకేయడం ఎందుకు, రేకేయడం ఎందుకు? అవునా కాదా? ఇప్పుడు సరిగ్గా మన జ్ఞానం ఉంటే ఏమంటాం? నీకు ఇంకెవరో దొరకలేదా అంటాం. కాబట్టి నువ్వు దేవుడిని ప్రేమించాలంటే కూడా నువ్వు ప్రేమించే విషయంలో దేవుడిని ప్రేమించడం వల్ల లాభాలు ఏంటో కూడా నీకు ఒక అవగాహన రావాలి. ఒకవేళ దేవుడిని ప్రేమించడం వల్ల ఏం లాభం ఉన్నదో ఏం ఆశీర్వాదం ఉన్నదో నీకు ఒక గ్రహింపు లేకపోతే ఎలా దేవుడిని ప్రేమిస్తావు? ఆమేన్. సరే, మూడవదిగా మీరు గమనించండి, ఒకవేళ మనము దేవుడిని ప్రేమించామనుకోండి, దేవుడి కోసం ఏదైనా చేస్తాం, దేవుని కోసం ఏదైనా చేస్తాం. ఇది చాలాసార్లు ఇలాగన్నానని ఏమనుకోవద్దు. కొన్ని ఇళ్లలో భర్తలు ఏం చేస్తూ ఉంటారంటే భార్యల బట్టలు కూడా ఆరబెడతా ఉంటారు. నేను ఇట్లాగన్నానని ఏమనుకోవద్దు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమంటే, అవును ఆమె కష్టపడుతూ ఉంది కాబట్టి నేను ఆరేయాలని అందరూ ఆ పని చేయలేదు. నేను ఇప్పుడు ఆ పని చేయలేదండి.
నిజాన్ని చెప్తున్నా, నేను ఎప్పుడూ ఆ పని చేయలేదు. కానీ కొందరిలో అలాగా, అంటే భార్యకు సహకరించడానికో ఆమెను ప్రేమించడానికో ఏదో ఒక ఉద్దేశంతో వాళ్ళు అలాగా పనిచేసే దానిలో నుంచి వంట చేస్తే వంటలో నుంచి వీళ్ళు తరిగే వాళ్ళు అయి ఉండొచ్చు. నాకు తరగటం రాదు, నేను ఎప్పుడూ తరగలేదు, నేను తరగలేదు, నేను ఇలాగ జాడించలేదు. కానీ కొందరిలో ఏమన్నదంటే ఈ చేతులను ఉపయోగించి నేను ఎలా ప్రేమించాలి, నేను ఎలా ప్రేమించాలని చేతులతో. ఇప్పుడు నువ్వు దేవుడిని ప్రేమిస్తే నేను దేవుడి కోసం ఏం చేయాలి? సరే, ఇప్పుడు దేవుడిని ప్రేమించేదానికి నేను ఇక్కడ ఓడవనా, చర్చిని నేను ఓడవనా? ఇది నీ చేతులతో కష్టపడుతున్నావు. లేదు అలా కాదు, అందరూ కలిసి ఒకవేళ బ్రదర్ ఇదంతా లేపి మనం అవతల పెడదామన్నా, కొంతమంది చేతులు దులుపుకొని వెళ్ళిపోతూ ఉంటారు. లేదు లేదు, ఇది దేవుడు పని, నేను కష్టపడాలని నీవులో నుంచి ఒక చేయేస్తున్నావు, చేసి నీ బట్టల మురికి అవుతుంది, నీ టైం పోతుంది, అంతా అయిపోతున్నా, నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు. కారణం ఏమంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. మర్చిపోవద్దండి, ఇదివరకు నేను ఒక సంఘంలో ఉన్నప్పుడు ఎక్కడైతే రాళ్ళు వాళ్ళు పలుకులతో పొడుస్తూ ఉన్నారో అవన్నీ చేసేటప్పుడు నేను ఏం చేయాలన్నీ చేశాను. అయితే వాటి ప్రతిఫలం నీటి మీద ఆహారమే చూడు. ఒక రోజున తప్పనిసరిగా దయచేసి గమనించండి, ఒక సోమరి ఎన్నడూ ఆశీర్వదించబడ్డు. మీరు ఎప్పుడైనా గమనించండి, సోమరి ఎప్పుడు కూడా కూర్చొని ఏమనుకుంటాడంటే, అరే వాళ్ళు బాగా సంపాదించారు, వీళ్ళు బాగా సంపాదించారు, వాళ్ళు భలేగా ఉన్నారు, వీళ్ళు భలేగా ఉన్నారు అని 2 చేతులు ముడుచుకొని కూర్చుంటాడంట. సోమరుకున్న విధానం అది. వాళ్ళు కేవలం అలా చెప్పుకోవడమే కానీ ఒక ఆశీర్వాదం అనేది ఉండదు. నువ్వు ఎప్పుడైతే నీ సొంత పనులు చేసే దానికి వినియోగించే ఈ చేతుల్ని నువ్వు దేవుని కోసం వాడు. ఆమేన్. ఎంతమంది ఉన్నారండి? మీరే గమనించండి, వాళ్ళు అక్కడ గుడారాన్ని తయారు చేసేటప్పుడు ఎవరెవరు ఏం చేయాలో ఆడవాళ్ళు కూడా దానిలో నుంచి కట్టన్స్ వెళ్ళారు, అవి వెళ్ళారు, ఇవి వెళ్ళారు, ఏవేవో చేశారు. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలంటే నీ హృదయపూర్వకంగా కారణం అనేది చూడకుండా నువ్వు దేవుని చూడలేదు, నేను దేవుని చూడలేదు. ఒకవేళ ఎవరైనా ఒక ఆయనతో ముఖాముఖిగా మాట్లాడారు మా బంధువులోంచి, నాకు గనక ఎవరైనా దేవుని చూపిస్తే ఉన్న పాటను తలకాయ నరికేసి అక్కడ పెడతానన్నాడు ఆయన. నేను ఏం చెప్పదలుచుకోలేదు, కారణం అంటే ఇనే స్థితిలో ఆయన లేరు. ఇవన్నీ కాదండి, చాలామంది పాస్టర్లు నేను చూశాను, బాగా నేను చాలామంది పాస్టర్లు చూశాను. నేను చెప్పడానికి ప్రయత్నించి కూడా ఈయనతో చెప్పకూడదు, ఈయన వినే స్థితిలో లేడు. ఏది నాకు దేవుడింటే చూపించండి, దేవుడు గనక ఉన్నట్టు గనక మీరు ఆఫ్ ఇంత చూపించండి, నా తలకాయ నరికేసి ఇలా పెట్టేసి ఓ దేవాన్ని నేను నమస్కారం పెడతానండి. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుణ్ణి చూడకుండానే ప్రేమిస్తున్నాం. అవునా కాదండి? ఇది ఎక్కడి నుంచి రావాలి? హృదయంలో నుంచి రావాలి. ఆమేన్. రెండవది, నేను దేవుణ్ణి ప్రేమించడం వల్ల వచ్చే లాభాలేంటి? నీ మనసులో నుంచి ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఒకవేళ అలా కాదు, దేన్ని ఎలా చేస్తే మీరే గమనించండి. ఒకవేళ మీ దగ్గర ఓ 10 లక్షలు ఉన్నాయి అనుకోండి, ఓ తెలివి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 10 లక్షలు దేని మీద పెట్టుబడి పెడదామని ఆలోచిస్తారు. 10 లక్షలు సంపాదించాలంటే చాలా కష్టం. అయితే ఈ 10 లక్షల్ని మనం స్థలం కొనుక్కుందామా, ఈ 10 లక్షల్ని దాన్ని చేద్దామా, ఈ 10 లక్షలతో దీన్ని చేద్దామా, ఈ 10 లక్షలతో దాన్ని. ఇది ఎప్పుడు వస్తుందంటే నువ్వు కష్టపడ్డప్పుడు నీకు తెలుస్తుంది, వేరొకళ్ళు కష్టపడ్డప్పుడు తెలియదండి. వేరొకళ్ళు సంపాదించి వీళ్ళ చేతులకు ఇచ్చిందో చూడండి, దాన్ని వ్యయపరచడం చేత కాదు. కానీ నీవుగా ఎప్పుడైతే కష్టపడతావో ఆ కష్టపడ్డ దాన్ని ఎలాగ వ్యయపరచాలని నువ్వు ఆలోచన కలిగి ఉంటావు. ఇప్పుడు దేవునికి నువ్వు చేయటం వల్ల కూడా, అవును దేవుడికి చేస్తే ప్రభు చెప్పారు, అది ఆయన నిమిత్తం చేసేది ఏది కూడా ప్రయాస వ్యర్థం కాదు. ఆమేన్. కాబట్టి 3వది అయిపోయింది. 4వదిగా లేవికాండం ముగింపు ఏం చూపిస్తున్నదంటే, మనకు దేవుడు ఏదైతే కష్టార్జితం, నువ్వు ఆరోగ్యంగా ఉన్నా నేను ఆరోగ్యంగా ఉన్నా, మనం తినేటువంటి మంచి మాంసము, మంచి చేపలు, లేకపోతే మంచి బాదం పప్పులు, ఇవేవి కాదండి, ఇవేవి కాదు. ఇవి చాలామందికి ఉన్నాయి, తినడానికి కూడా దేవుడు వాళ్ళకి అవకాశం ఇవ్వడం. ప్రవక్త కాలంలో ఒక ఆయన ఉన్నాడు, స్పూన్ భోజనం కనుక అతను చేయగలిగితే అతని ఆస్తిలో బోల్డ్ అంత ఇచ్చేస్తాడంట. ఆస్తి ఉంది కానీ తినడానికి అవకాశం లేదు. మరి కనుకనే మీరు గమనించండి, ఇప్పుడు మనం తినగలుగుతున్నా, మనం పని చేయగలుగుతున్నా, మన చేతులు కాళ్ళు ఇవన్నీ ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుడిచ్చిన కృప. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన కష్టార్జితంలో మనం దేవునికి అర్పణ చేస్తున్నాం. ఇది నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో. కాబట్టి నీ సంపాదనలో నుంచి నువ్వు దేవునికి చెల్లించే దాంట్లో వాక్యం ఏం చేస్తుందంటే, మరలా ఆయన ఎన్నడూ మన అప్పులు ఉంచుకునే దేవుడు కాదు. ఆయన ఎన్నడూ ఎవరి దగ్గర అలా తీసుకోడు.
కాబట్టి ఆయన తిరిగి ఇవ్వడమే ఆయనకి తెలుసు. కాబట్టి మనం కలిగి ఉన్నది ఏదైనా దేవుడు ఇవ్వకుండా నాకు కలుగున్నానని ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే ధైర్యంతో చెప్పండి. అసలు నువ్వైనా నేనైనా దేవుడు ఇవ్వకుండా మనం ఏమీ కలిగిన వాళ్ళం లేదు. కాబట్టి ఆరోగ్యం లేకుండా ఒకవేళ ఎవరైనా చెప్పొచ్చామో నేను బాగా కష్టపడ్డానంటే నీ కాళ్ళు చేతులు ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు దయ అది. ఆమేన్. దేవుడు కరుణించను గాక. అందుకనే ఇక్కడ లేవి కాండాన్ని మీరు గమనించండి. దానిలో నుంచి 5 రకాలుగా అంటే ఒక పాపి ఏదైనా ఒక వ్యక్తి ఒక అవసరతతో దేవుని దగ్గరికి వచ్చారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని దగ్గర నువ్వు అడిగే ప్రార్థన దేవుడు వినాలి. అయితే దేవుడు వినాల్సి వచ్చినప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ చేతులు మురుకున్నది అనుకోండి, నీ చేతులు మురుకుంటే నువ్వు దేవుడి దగ్గర అడిగేటప్పుడు ప్రభు ఏమంటారంటే నువ్వు ఏ చేతులైతే నా తట్టు చాపావో నీ చేతులు మురిగ్గా ఉన్నాయి, ముందెళ్ళి రక్తంతో కడుక్కో అంటారు. అందుకని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పింది ఏమంటే 5 రకాల బలులు ఇచ్చారు ఆయన. 5 రకాలు అంటే పాత నిబంధనలో దహన బలి కానీ, లేకపోతే గోధుమ అర్పణ కానీ, లేకపోతే పాప పరిహారార్థ బలి కానీ, లేకపోతే ప్రాయశ్చిత్తార్థ బలి కానీ, ఇవన్నీ 5 రకాలైనటువంటి బలుల ద్వారా అలా దేవుని ఎలా సమర్పించవచ్చో చెప్పారు. ఈరోజు మనం ఏమీ అక్కర్లా, బలులక్కర్లా, ఏమక్కర్లా, మనకి యేసున్నాడు. ఆమేన్. సరే, ఇక్కడ మరో కార్యాన్ని గమనించండి. సంఖ్యాకాండం ప్రారంభంలో వంశావళులు వంశావళు 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 వంశాలు దేవుడు తన జనులను ఎన్నడూ కూడా మర్చిపోడు. కాబట్టి అబ్రహాంకి ఎంతమంది పిల్లలు పుట్టారో మరి దేవుడు ఏమంటానంటే అబ్రహాం ఒక్కసారి వచ్చి ఆకాశ నక్షత్రాలు నీకు చేతనైతే లెక్క పెట్టన్నాడు. ఎవరి వల్ల కాదు. ఈ రోజుకి వచ్చి ఇశ్రాయేలు ప్రజలు ఎంతమందో ఎవరు ఎలా చెప్తారు? ఒకవేళ ఇండియా జనాభా ఎంత అని మీరు అనండి. ఎంత జనాభా అంటే మనం టక్కని చెప్తాం. వేరే అమెరికా జనాభా ఎంత అని చెప్పండి, టక్కమని చెప్తాం. కానీ ఇజ్రాయేల్ జనాభా నువ్వు ఖచ్చితంగా చెప్పడం అనేది ఇంపాసిబుల్, దాన్ని నువ్వు చెప్పలేవు. కాబట్టి దేవుడు ప్రపంచమంతట్లో వాళ్ళని అంతగా విస్తరించాడు. ఆమేన్. కనుక ఇప్పుడు ఆ సంఖ్యాకాండ ప్రారంభంలోనేమో వాళ్ళు వంశావళితో ఉంచి ఆఖరికి సంఖ్యాకాండ ముగింపు దగ్గరకు వచ్చేవాడికి మాత్రం 5 ఆడపిల్లల పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు. 5 ఆడపిల్లల పెళ్ళిళ్ళు. వాళ్ళకి దేవుడు దీవించేమన్నారంటే నేను మీకు ఏమి ఇచ్చానో అది మీకు ఉండాలంటే, నేను మీకు ఏ స్థలం ఇచ్చానో, ఏ భూమి ఇచ్చానో, ఏ ఆశీర్వాదం ఇచ్చానో అది మీరు కలిగి ఉండాలంటే మీరు స్వాస్థ్యంలో నిలబడి ఉంటేనే అది మీకు చెందుద్ది, లేకపోతే ఇది ఇంకొకరికి వెళ్ళిపోతుంది. ఆమేన్. అంటే దాని అర్థం ఏమంటే ఒక విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నారనుకోండి, నువ్వు ఏం కలిగి ఉన్నావో అవన్నీ కోల్పోతావు. దేవుని దగ్గరకు వచ్చావు, దేవుని దగ్గర ప్రార్థించావు, దేవుడి దగ్గర బ్రతిమలాడావు, దేవుడిని కొన్ని ఇచ్చారు. కాబట్టి దేవుడు ఏమి ఇచ్చారో నువ్వు ఒక అవిశ్వాసిని ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటావో నీ కలిగి ఉన్న వాటిని దేవుడు లాక్కోవడం కాదు, నువ్వే కోల్పోతావు. అది మనకేం చెప్తుందంటే సంఖ్యాకాండం. మరలా మీరు గమనించండి. ఇప్పుడు ఆఖరికి మనం వచ్చింది ఏమంటే ద్వితీయోపదేశకాండం. మరి ఈ ద్వితీయోపదేశకాండం అనగానే దీని 2 చట్టాలు. ఇది తప్పనిసరిగా ఇప్పుడు ఆఖరిది. మరి ఈ ఆఖరి భాగంలో దేవుడు కరుణించను గాక. 1 జీవము, 2వది మరణం అండి. సరే అయ్యా, జీవం ఎలాగంటే నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ఈ బలిపీఠం దగ్గర నుంచి నీ దగ్గరకు వస్తున్నదో, వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వాక్యానికి విధేయత చూపిస్తే, నటిస్తే కాదు, విధేయత చూపిస్తే. మీరు ఎప్పుడైనా స్కూల్ టీచర్స్ దగ్గర గమనించండి. స్కూల్ పిల్లలు ఎవరైనా సరే ఆ టీచర్ పిలవగానే వెంటనే మ్యామ్ సార్ అని వాళ్ళు 2 చేతులు కట్టుకొని వాళ్ళు అలాగనే అవతల దగ్గరగానే. కారణం ఏమంటే వేషధారులు అంటే వాళ్ళకి చిన్నతనంలో నుంచే వేషధారితనం ఎవరు నేర్పించక్కర్లా, వాళ్ళు దానిలో నుంచి వాళ్ళు ఎదుగుతున్నారు. కాబట్టి పెద్ద అయిపోయిన తర్వాత ఎంతగా పండిపోతారు వాళ్ళు, ఇక వేషధారంలో నుంచి మామూలుగా ఉండరు. కనుకనే ఇక్కడ దేవుని వాక్యం మనకేం నేర్పుతున్నదంటే దీనిలో నుంచి నువ్వు దేవుని వాక్యాన్ని వినేటప్పుడు దేవుడు మనలో నుంచి కోరుకునేది ఏమంటే విధేయత. నువ్వు ఎప్పుడైతే వాక్యానికి విధేయత చూపిస్తావో నువ్వు జీవాన్ని కలిగి ఉంటావు. ఒకవేళ వాక్యం నువ్వు వింటున్నావు, నువ్వు వాక్యం విని నువ్వు ఈ వాక్యానికి ఎప్పుడైతే అవిధేయత చూపిస్తావో నువ్వు తప్పనిసరిగా మరణంతో సంబంధాన్ని కలిగి ఉంటావు. 2 వ్యత్యాసం చూడండి.
నువ్వు ఎప్పుడైతే జీవంతో నువ్వు సంబంధం కలిగి ఉంటావో, సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు నువ్వు వాక్యంకి లోబడ్డప్పుడు నువ్వు జీవానికి సంబంధం. ఇక్కడ నేను ఒక చిన్న రెండు చట్టాలండి. కాబట్టి ఒక కొండ మీద నుంచి, ఇక్కడ ఏదైతే ఒక కొండ ఉన్నదో ఈ కొండ మీద నుంచి దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. అంటే చట్టం అండి, ధర్మశాస్త్రం అంటే చట్టం. రెండవది ఇది కృప. అయ్యా ఈ కృప ఎక్కడ దొరుకుద్దంటే కలువరి కొండ దగ్గర. రెండు కొండలను మీరు గమనించండి. మొదటి కొండమో ధర్మశాస్త్రం, అంటే నువ్వు ఏ తప్పు చేసావో దానికి చట్టం. మీలో ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్ళగానే ముందేం చెప్తారంటే చట్టాన్ని నేర్పుతారు. వాళ్ళు చట్టాన్ని నేర్పి నువ్వు బండి తోలేటప్పుడు అయ్యా నీకు అక్కడ ఆరన్ కనబడ్డదనుకో, ఇంటూ కనబడ్డదనుకో ఆరన్ కొట్టకూడదు. ఒకవేళ పిల్లలు పరిగెడతా కనబడ్డారనుకో అక్కడ నువ్వు స్లోగా వెళ్ళాలి. ఇవన్నీ నేర్పించి నువ్వు దానికి సరైన సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. ఒకవేళ ఈ డ్రైవింగ్ లైసెన్సు నువ్వు వెళ్తా ఉన్నావు, ఒకవేళ ఎవరినైనా గుద్దేశావు, నువ్వు వాళ్ళని డాష్ ఇవ్వగానే అవతల వాళ్ళకు ప్రమాదం జరగగానే వాళ్ళు ఏమడుగుతారంటే నీకు లైసెన్స్ ఉందా లేదా అంటారు. లైసెన్స్ ఉంది, ఎలా ఇచ్చారు నీకు లైసెన్స్ అని వాళ్ళు ఏం చేస్తారంటే చేసిన తప్పిదానికి శిక్ష వేస్తారు. ఈ ధర్మశాస్త్రం అనేది దేవుడిచ్చిన వాక్యం. ఇది ప్రతిదీ నువ్వు ఏం చేసినా కూడా ప్రతిదీని నువ్వు తప్పు చేసావు అని దానిలో నుంచి ఒకవేళ ఇంట్లో కావచ్చు, మందిరంలో కావచ్చు, పొరుగు వాళ్ళ చేత కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి తప్పిదాన్ని తీసుకొచ్చి నిన్ను జైల్లో పెడుతుందంట ధర్మశాస్త్రం. నిన్ను జైలుకి తీసుకొచ్చి జైల్లో బంధిస్తుంది. ఇక్కడ ఇది ఒక చట్టం. అయితే రెండవది ఉన్నది ఇక్కడ కృప. ఈ కృప ఎటువంటి కృప అంటే 6 భర్తలు కలిగినటువంటి వ్యక్తిని కూడా క్షమించిన కృప. బందిపోడు దొంగను కూడా క్షమించినటువంటి కృప. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? కృప గమనించండి. మరి అయితే ఇదే కృప ఎందుకని ఇస్కరియోతు యోధాకు పని చేయలేదు? మీరే ఆలోచన చేయండి. కృప ఇక్కడ అంత 6 భర్తలు కలిగిన ఆమె పట్లను దేవుడు దయ చూపించారు. భయంకరంగా దొంగతనాలు చేసేవాని పట్లను దేవుడు దయ చూపించారు. కానీ ఎందుకని ఇస్కరియోతు యోధాకి కృప పనిచేయలేదు? కారణం ఏమంటే తెలిసి చేసిన దానికి క్షమాపణ ఉండదు. నువ్వు ఏదైనా తెలియక చేసావు, నువ్వు ఏదైనా తెలియక చేస్తే ఆ తెలియక చేసిన దానికి నీకు తెలియదు కాబట్టి నువ్వు పోలీస్ దగ్గరికి వెళ్తున్నావు. సార్ ఇది 1 వే అని నాకు తెలియదు సార్, మాది ఈ ఊరు కాదు సార్, నా లైసెన్స్ చూడండి సార్, నా నెంబర్ ప్లేట్ చూడండి సార్ అంటే కొంచెం జాలి చూపించడానికి అవకాశం ఉంది. అలా కాదు, ఈ ఊరే ఇంతకుముందు ఆల్రెడీ మిమ్మల్ని పట్టుకున్నాడు, మిమ్మల్ని పట్టుకున్న తర్వాత మళ్ళా కానిస్టేబుల్ దొరికితే ఆల్రెడీ ఒకసారి నేను క్షమించా కదా, మళ్ళా ఎందుకు ఈ దారిలో ఇలాగొచ్చావని తప్పనిసరిగా జరిమానా వేస్తాడు. అయితే ఇక్కడ జీవంతో ఎవరికి సంబంధం ఉంది? నేను 2 ప్రశ్నలు అడుగుతున్నాను. జీవంతో ఎవరికి సంబంధం ఉంది? మరణంతో ఎవరికి సంబంధం ఉంది? ఎంతమంది వింటున్నారు? వినేవాళ్ళు ఆమె చెప్తారా? దయచేసి గమనించండి. ఈ ఉదయకాలం నీకెవరితో సంబంధం ఉంది? నేను అడిగే ప్రశ్న మీకు అర్థం అవ్వాలి. నీకు జీవంతో సంబంధం ఉందా, మరణంతో సంబంధం ఉందా? దేవుడికి ఎప్పుడు కూడా జీవంతోనే సంబంధం, దేవుడికి మరణంతో సంబంధం లేదండి. అస్సలు దేవుడికి మరణం అనే దాంతో సంబంధమే లేదు. మరి మరణం ఎవరితో సంబంధమైనదంటే సాతానికి మరణంతోనే ఎక్కువ సంబంధం అంటారు. కారణం ఏమంటే నువ్వు ఎప్పుడైతే సాతానుతో సంబంధం కలిగి ఉంటావో సాతాను నిన్ను మరణంలోనికి నడిపిస్తాడు, సాతాను నిన్ను పాతాళంలోనికి నడిపిస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తారంటే ఆయన జీవం కలిగిన దేవుడు కనుక నీ యొక్క తప్పిదాలను క్షమించి ఆయన ఎప్పుడు కూడా జీవానికి నడిపిస్తాడు. ఆమేన్. ఇక్కడ నేను ఒక ప్రశ్న మీ ముందు కొంచెం తేటగా ఇవ్వనివ్వండి.
ఒక వ్యక్తి ఆత్మలో తిరిగి జన్మించినప్పుడు ఆ వ్యక్తి జీవముతో కనెక్ట్ అయి ఉంటాడంట. అంటే ఎవరైనా పరిశుద్ధాత్మ కోసం అడుగుతున్నారు, ప్రభువా పరిశుద్ధాత్మ లేకపోతే మేము దేవుని రాజ్యానికి వెళ్ళం కదా, కాబట్టి మా పరిశుద్ధాత్మ కావాలి ప్రభువా, పరిశుద్ధాత్మ కావాలి ప్రభువా, పరిశుద్ధాత్మ కావాలి ప్రభువా అని ఎవరైనా అడిగి దేవుని దగ్గర పొందుకున్నారనుకోండి, నువ్వు అడిగి పొందుకున్నది ఎవరితో అంటే నువ్వు జీవంతో నువ్వు సంబంధం కలిగి ఉన్నావు. ఆమె. సరే, ఇక్కడ ఇంకొంచెం దేవుడు అర్థమయ్యేటట్టు చేయను గాక. ఇది దేవునికి నీకు మధ్యనున్న వ్యక్తిగతమైన సంబంధం. అంటే ఇక దేవుడికి నీకు ఇప్పుడు దాకా సంబంధం లేదు. నువ్వు పరిశుద్ధాత్మను పొందిన తర్వాతే దేవుడికి నీకు ఎక్కువ సంబంధం ఉంటుంది. అంటే దేవుడితో నువ్వు మాట్లాడవచ్చు, దేవుడు కూడా నీతో మాట్లాడవచ్చు. నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు, దేవుడు నీతో కూడా మాట్లాడవచ్చు. దయచేసి ఇక్కడ ఎంతమంది సమాధానం చెప్తారు దేవుడు మీతో మాట్లాడాడని? ఆమేన్. ఉన్నారా ఎవరైనా దేవుడు మీతో మాట్లాడాడని? ఏది ఎన్నిసార్లు మాట్లాడి ఉంటారు? మీకు మీరే లెక్కేయండి, నాకు చెప్పొద్దు. ఎన్నిసార్లు దేవుడు మీ జీవితంలో మాట్లాడారో ఒక్కసారి లెక్కేయండి. ఈ రోజున దేవుడితో సంబంధం కలిగి ఉండడం తెగిపోతుంది. ఏదేంలో తెగిపోయింది. దేవుడితో సంబంధం అక్కడ ఎలా తెగిపోయిందో ఈ చివరి కాలంలోనికి రాగానే దేవుడితో సంబంధం తెగిపోతా సాతానుతో సంబంధం పెరుగుతున్నదండి. దేవుడు కరుణించను గాక. ఇది ఎలాగో మీరు గమనించండి. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి నీ జీవితంలో మానుకోలేనిది ఏదైనా ఒక పాపం అనేది నీ జీవితంలో ఉంటే నువ్వు ఏం కలిగి ఉన్నావంటే నువ్వు మరణంతో సంబంధాన్ని కలిగి ఉంటావంట. దీనికి అర్థమయ్యేటట్లుగా నేను ఇక్కడ ఇది ఒక చిన్న రుజువు చూపిస్తాను. నేను ఒక పేపర్ కటింగ్ పెట్టాను. అమ్మ, మీకు ఎవరికన్నా ఈ పేపర్ కనబడుతుందా? ఇద్దరు పిల్లలు కనబడుతున్నారా? లైట్గా కనబడుతున్నారా? 19 సంవత్సరాలు కలిగిన ఒక ఆమెకి పెళ్ళయింది. పెళ్ళయిందో లేదో నాకు తెలీదు. 19 సంవత్సరాలు కలిగినటువంటి ఒక ఆడపిల్లకి 2 పిల్లలు పుట్టారు. సరే, 2 పిల్లలు 19 సంవత్సరాలకే పుట్టారు. అయితే జరిగిన విచిత్రం ఏమంటే ఇందులో ఏం విశేషం ఉన్నదండి, దాంట్లో నుంచి కమల పిల్లలు పుట్టడం అలా పుట్టడం అని. కానీ 8 నెలలు వచ్చిన తర్వాత ఎప్పుడైతే పుట్టినప్పుడు ఏమనిపించలేదు, కానీ 8 నెలలు వచ్చేప్పటికి ఒక పిల్లవాడు ఒకలాగున్నాడంట, ఒక పిల్లవాడు ఒకలాగున్నాడంట. అసలు ఎవరికి అర్థం కావడం లేదు. కారణం మీరు గమనించండి, చాలాసార్లు ఒకే ఇంట్లో 2 పిల్లలు ఉండొచ్చు, 3 పిల్లలు ఉండొచ్చు. అమ్మ పోలికి ఒకరికి ఉంటుంది, నాన్న పోలికి ఒకరికి ఉంటుంది, మేనమామ పోలికి ఒకరికి ఉంటుంది, తాత పోలికి ఒకరికి ఉంటుంది. కానీ ఇక్కడ చట్ట విరుద్ధం. అస్సలు ఏ మాత్రం కూడా చెప్పడానికే వీలేదు. అందుకని ఇది ఎప్పుడో కట్ చేసుకున్నదండి. 2022లో దీన్ని నేను అప్పుడు కట్ చేసుకొని బైబిల్లో పెట్టా. ఇప్పటికీ అలాగుంది. రాత్రి నేను చూస్తూ ఉంటే సడన్గా కనబడదు. అయితే ఇక్కడ జరిగిన కార్యం ఏమంటే ఆ తండ్రికి అనుమానం వచ్చిందండి. ఆ తండ్రికి అనుమానం వచ్చి వెంటనే ఏమన్నాడంటే, ఈ 2 పిల్లలు ఒకడిని అలా కనబడుతున్నాడు కానీ ఇంకొకడిని అలా కనబడడం లేదు. ఏది ఏమైనా సరే ఈ 2లో నుంచి DNA పరీక్ష చేయించాలన్నాడు. అనగానే వెంటనే వాళ్ళు దానికి అలాగే DNA పరీక్ష చేద్దామని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి 2కి DNA పరీక్ష చేస్తే అందులో DNA పరీక్షలో తేలింది ఏంటంటే ఆ తండ్రి ఒక్కడికే తండ్రి, ఇంకొక వ్యక్తికి తండ్రి కాదు. ఎంతమంది మీరు వింటున్నారు? అంటే మీరు ఇది నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏమంటే ఒకరికి DNA సరిపోతుంది కానీ రెండో వ్యక్తితో DNA సరిపోవడం లేదండి. డాక్టర్ వచ్చి అడుగుతున్నాడంట, ఏమా చెప్పు, ఒకరితోనే నీ DNA సరిపోతుంది, రెండో వ్యక్తితో సరిపోవడం లేదంటే ఆమె ఆలోచించడం మొదలుపెట్టిందంట. ఎందుకు ఇలా పుట్టిందో, ఎందుకు ఇలాగ పుట్టాడో, ఎందుకు ఇలా పుట్టాడనా నాకు గుర్తు వచ్చిందంట. ఏంటి నీకు గుర్తు వచ్చిందంటే ఒకే రోజు 2 మగవాళ్ళతో ఉందంట. నేను దేవుని బలిపీఠం దగ్గరే ఉన్నా. ఏదేంలో జరిగింది అదే. ఒకే రోజు. పాపాన్ని దాయలేం. పాపాన్ని దాయడం ఎవరి వల్ల కాదు. నువ్వు ఎంత దాయాలనుకుంటే అంత తన్నుకొని బయటకు వస్తుంది.
కనుక ఇక్కడ గమనించండి, డాక్టర్లు ఆశ్చర్యపోయి వాళ్ళ తీరా అక్కడికి వచ్చినప్పుడు ఆ DNA పరీక్ష చేసిన తర్వాత ఇది రెండో బాబుకి అతనే తండ్రి అని తేలింది. ఇది అత్యంత అరుదైన సంగతి. 10 లక్షల్లో ఒక్క కేసులో మాత్రమే ఇలా జరిగేందుకు ఆస్కారం ఉంటుంది అని డాక్టర్లు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏమంటే ఒకే రోజు 2 పురుషులతో శారీరకంగా కలిసి సదరు స్త్రీ తాలూకు 2 అండాలు వీర్యకణాలతో వేరువేరుగా ఫలదీకరణ చెందినాయి అంటారు. కానీ ఇంకొక వ్యక్తితో ఉన్న సంగతి కూడా మర్చిపోయిందంట ఆమె. అంటే ఆమె జీవితం ఎంత బాగుందో చూడండి. 19 సంవత్సరాలకే ఆమె జీవితం ఎంత బాగుందో చూడండి. ఒకే రోజు 2 పురుషులతో జీవించేంతగా బాగుంది. ఏం చేసిందో కూడా ఆమె గుర్తు రావడం లేదు. గుర్తు తెచ్చుకున్నా అదే రోజున నేను ఇంకొక వ్యక్తితో పాపం చేసి అదే రోజున నేను ఇంట్లో గడిపాను అన్నది. అయ్యా, ఇదే మరణం అంటే. ఒకవేళ ఎవరైనా చదువుతానంటే మళ్ళీ నేను ఇస్తాను. ఇది ఏదేనిలో కూడా ఇదే జరిగింది. నాకు ఏదైనా గుర్తుపెట్టుకొని ఇందులో పెట్టుకున్నాను, కొంతమంది నమ్మని వాళ్ళకి చెప్పాలని. కారణం ఏమంటే ఇక్కడ మీరు దయచేసి గమనించండి. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి వాక్యాన్ని బాగా పఠించవచ్చు, బైబిల్లో అడిగితే ఈ రోజున బాగా తెలిసిన కారణం ఏమంటే యూట్యూబ్లు చూసి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఆ పాయింట్లు ఈ పాయింట్లు నోట్ చేసుకొని నీకు ఈ వాక్యం తెలుసా అంటే నాకు బోల్డ్ అనే వాక్యం తెలుసు, నాకు ఎవరు ఎలా చెప్తారో కూడా తెలుసు, నాకు ఐజక్ గారి స్టైల్ తెలుసు, నాకు షిండే గారి స్టైల్ తెలుసు, నాకు వీన్ దయాల్ గారి స్టైల్ తెలుసు, నాకు వేణ్ గారి స్టైల్ తెలుసు, నాకు ఫలానా ఆయన ఎలా చెప్తాడో తెలుసు, ఆ సేవకుడు ఎలా చెప్తాడో తెలుసు, ఈ సేవకుడు ఎలా, దెయ్యానికి కూడా తెలుసు. కారణం ఏమంటే ప్రవక్త అన్నాడు సాతానికి వాక్యం అంతా తెలుసు. వాడికి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వాడికి వాక్యం బాగా తెలుసు. వాడు కంఠస్థ కూడా పట్టగలడు. వాడికి ప్రతి మాట బాగా తెలియను. ఒకవేళ వాడి యొక్క డిగ్రీలన్నీ కనుక రాస్తే 4 పేజీలు పడతాయి. అంటే ఒక్కొక్క దానిలో నుంచి ఎన్ని వివరాలు చెప్పగలడో విని 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 వాక్యాలు వంటబట్టినవి కానీ జీవితం అనేది లేదు. ఇదే పాపంతో సంబంధం కలిగి ఉండడం. అందుకనే ఈ రోజున ఎక్కువగా ప్రజలు జీవంతో సంబంధాన్ని కలిగి లేరండి. అయితే జీవంతో కలిగి సంబంధాలు లేరు కానీ వాళ్ళు ఎక్కువగా మరణంతో సంబంధాన్ని కలిగి ఉన్నారు కానీ జీవంతో సంబంధం కలిగి ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారండి. దయచేసి జాగ్రత్తగా చూడండి. నేను ప్రవక్త చెప్పిన ఇంకొక కోర్సు చదువుతున్నాను. వరములు, రెండవది పిలుపులు. నీకు మారు మనసు లేకుండానే దేవుడు నీకు ఇచ్చును. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది మెల్లిగా. అంటే ఒకవేళ బైబిల్లో చాలామందికి మనకి ప్రవక్తలు ఉన్నారు. మనం ఇప్పుడు చదివింది కూడా ప్రవక్తనే. కాబట్టి బైబిల్లో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలు మంచివాళ్ళని దేవుడు పిలవలేదండి. అంటే ఈయన మంచి ఆయన, ఈయన చాలా బుద్ధిమంతుడు, ఈయనకి నేను ప్రవక్త పరిచర్య ఇవ్వాలి, ఈయనకి పాస్టర్ పరిచర్య ఇవ్వాలి, ఈయనకి సువార్త పరిచర్య ఇవ్వాలి అని ఏమీ దేవుడు ఇవ్వడం వల్ల. కనుక ఒక వ్యక్తికి దేవుడు తలాంతులు ఇచ్చేటప్పుడు అతనిలో మారు మనసు లేకుండానే దేవుడు అతను ప్రవక్తగా పిలవచ్చు, దేవుడు అతను సేవకుడిగా పిలవచ్చు, దేవుడు అతను సువార్తికుడిగా పిలవచ్చు, ఏదనొచ్చు. మళ్ళీ నీ జీవితంలో కూడా నీలో ఏ మంచి లేకపోయినా దేవుడు నీకు తలాంతులు అనేది ఇస్తాడంట. నా మాట మీకు అర్థమవుతుందా? ఏదో ఒక తలాంత్ అండి, ఏదో ఒక మంచి తలాంత్ నీలో ఉంటుంది. అయితే ఏదో తలాంత్ ఉండడం అది నువ్వు మంచి వ్యక్తి అనే కాదు. అందుకని ప్రవక్త ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏమనంటే, సహోదరుడా గమనించు, ఒకవేళ మీలో ఎవరికైనా ఒక నీలి రంగు కనుగుడ్లు ఉన్నట్లయితే వాటిని ముదురు గోధుమ రంగుగా నువ్వు మార్చలేవు. తలాంత్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ నేను ఎవరినో చూసి ఎవరైనా ఒక ఫారినర్ ఉన్నారు, వాళ్ళ కళ్ళు చాలా తెల్లగా ఉండి నీలం కలరు కనుగుడ్డులాగా ఉంది అనగానే నాకేమో బ్లాక్ లాగా ఉన్నది. అరే రే భలేగా ఉన్నాయి, ఆ నీల రంగు కళ్ళు అలాగా ఉన్నాయి, నా కనుగుడ్డు కూడా అలాగ ఉంటే బాగుండు అని నేను అనుకోవడం వల్ల నాకు రాదు. అది మీకు ఎంతమందికి అర్థమవుతుంది? కృపావరాలు అనేవి, పిలుపులు అనేవి, వరాలు అనేవి నీకు మారు మనసు లేకపోయినా దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్.
ఇక్కడ దయచేసి మరలా గమనించండి. ప్రవక్త అంటున్నాడు, నీకు ఒక చక్కని నీలిరంగు కన్నులు ఉన్నట్లయితే, ఒకవేళ నువ్వు ఆర్టిఫిషియల్గా ఒకవేళ ఐ హాస్పిటల్కి వెళ్ళి, సార్ నావి ఇలాగా బ్రౌన్గా ఉన్నవండి, నాకు నీలిరంగు ఆ కనుగుడ్డులు అంటే ఇష్టం కాబట్టి నాకు మార్చండి అనగానే వాళ్ళు మారుస్తారు. కానీ అదేమవుద్దంటే 4 రోజులు అయిపోయాక పాడైపోతుంది. కానీ నీ పుట్టుకలా వచ్చిన దాన్ని మాత్రం దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. మళ్ళీ ప్రవక్త ఇంకోటి చెప్తున్నాడు, ఒకవేళ దేవుడు మనల్ని కలుగు చేసిన దానిలో నువ్వు 4 అడుగులే ఉన్నావు, నువ్వు 4 అడుగులే ఉన్నావు. అయితే ఎవరో 7 అడుగుల వ్యక్తిని చూసావు. ఎవరో 7 అడుగుల వ్యక్తిని చూసి నేను కూడా 7 అడుగులు అయిపోవాలి, నేను కూడా 7 అడుగులు అయిపోవాలి, నేను కూడా 7 అడుగులు అయిపోవాలి, నువ్వు తల నేలకేసి కొట్టుకున్నావు. కారణం ఏమంటే నీకు మారు మనసు లేకుండానే నువ్వు ఎత్తుగా ఉండాలో ఏది ఉండాలో నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు, దేవుడిచ్చాడు. ఎంతమంది నమ్ముతున్నారు? మన చేతిలో లేదండి, మన చేతిలో లేదు. అందుకనే ఎవరికైనా ఒక మంచి గిఫ్ట్ ఉండగానే మనం ఏమనుకుంటామంటే అబ్బా దేవుడు ఏం దీవించాడు. కాదు కాదు, నీకు మారు మనసు లేకపోయినా దేవుడు నీకు గిఫ్ట్ ఇస్తాడు, నీకు మారు మనసు లేకపోయినా దేవుడు పిలుచుకుంటాడు. ఇంకా నేను విచిత్రం చెప్పనివ్వండి, ప్రపంచమంతటిలోనే అత్యంత ఎత్తైన వ్యక్తి, టర్కీకి చెందిన వ్యక్తి, 40 సంవత్సరాలు కలిగిన ఆయన సుల్తాన్ సేన్, ఈయన రికార్డుకి ఎక్కిపోయాడండి. 7 అడుగుల చిల్లర ఉన్నాడండి ఈయన. 7 అడుగుల 4 అంగుళాలు ఉన్నాడు. ప్రపంచమంతట్లోనే ప్రపంచ రికార్డు ఆయన. దానికోసం ఆయన ఏమైనా ప్రయాసపడ్డాడంటే ప్రయాసపడలేదు. కానీ తల్లి గర్భంలో నుంచి పుట్టడమే అతను ఎదుగుతా 40 సంవత్సరాలు వచ్చేవాడికి 7 అడుగుల 4 అంగుళాలు అయ్యాడంట. అనేప్పటికీ ఆ వ్యక్తి ఏమనుకున్నాడంటే ప్రపంచం అంతట్లో నేనే వరల్డ్ రికార్డ్, కాబట్టి నన్ను మించినోడు లేడు అనుకునేప్పటికీ ఈలోపు ఏమైందంటే ఘనాలో ఒక వ్యక్తి పుట్టాడంట, ఒక పిల్లోడు. ఈ పిల్లవాడు పుట్టాడు. అందరూ చూసేటప్పుడు మామూలుగా ఉన్నాడంట. మామూలుగా ఉండి ఇక 19 ఏళ్ళకి స్టార్ట్ అయ్యాడు. ఈ 19 ఏళ్ళకి పెరిగి 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 ఎక్కడికి వచ్చాడంటే 8 అంగుళాల 8 అడుగుల 2 అంగుళాల నర అన్నాడంట. అమ్మ ఎంత? ఇప్పుడు 7 అడుగులు 4 అంగుళాలు ఆయన ఏమనుకోవాలి? నన్ను మించినోడు ఎత్తే అయిన వాళ్ళు ఎవరు లేరు అనుకునేప్పటికీ ఘనాలో ఒకవేళ మీ దగ్గర కావాలంటే నా దగ్గర పేపర్ కటింగ్ ఉంది. అది నాకు ఆశ్చర్యం వేసింది. రాత్రి ఎందుకో బైబిల్ అలా చేయబెట్టగానే ఇప్పుడు ఇది అయ్యో ఎందుకని ఇలాగా. అయితే ఇంకొక విచిత్రం ఏమంటే చాలాసార్లు మనం ఏమనుకుంటాం 4 అడుగులు 5 అడుగులు ఉన్నాను, నాకు కూడా అంతంత కాళ్ళు పొడవు ఉంటే బాగుండని. మర్చిపోవద్దు, అంత పొడవు ఉండే వాళ్ళకి గుండె సంబంధమైన వ్యాధులు ఉంటాయండి. ఆఖరికి ఇంకా వ్యక్తిని వదిలేస్తే ఇంకా ఎదుగుతాడంట. అందుకని వాళ్ళకి ఆపరేషన్ చేయకపోతే ఆ ఎదిగే జన్యువుల చేత వాళ్ళ కాళ్ళు మీరు ఎప్పుడైనా గమనించండి, వాళ్ళ కాళ్ళు బాగా వీక్గా ఉంటాయి. వాళ్ళు నిలబడ్డా కూడా ఒక కారులో కూర్చుంటే కారులో పట్టరు, బస్సులో కూర్చుంటే బస్సులో పట్టరు. కాబట్టి దేవుడు ఒకరిని ఎత్తు తక్కువ ఇచ్చినా ఆయన కృపే, ఎత్తు ఎక్కువగా ఇచ్చినా అది ఆయన కృపే. నువ్వు మంచోడు అని నేను మంచోడు అని కాదు. మీరు గమనించండి, ఇలాగన్నానని ఏమనుకోవద్దు. కొంతమంది సాయశక్తుల డజన్ల అట్టుపండ్లు తిని డజన్ల రొట్టెలు తిని మేము లావ్ అవ్వాలి మరి ఏకలాగా ఉన్నామనుకోండి, ఎంత తిన్నా వాళ్ళు ఎంత తిన్నా లావ్ అవ్వరు. కొంతమందిని చూడండి, వాళ్ళు ఏమీ తినకుండా స్పూన్ ఇడ్లీ తిని ఎక్కడ లావ్ అయిపోతానంటారు, ఇంకా లావ్ అయిపోతూ ఉంటారు. కారణం ఏమంటే ఇది నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. అందుకనే కృపావరాలు కానీ పిలుపులు కానీ అవి నీ చేతిలో నా చేతిలో లేవు. నీకు మారు మనసు లేకపోయినా దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఇక్కడ మీరు గమనించండి, వాక్యంలో ప్రవక్త అన్నాడు, ఒక వ్యక్తి మారు మనసు పొంది తరువాత పాప క్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందినప్పుడు గతంలో చేసిన పాపములన్నీ కొట్టివేయబడతాయి. నువ్వు ఎవరివైనా కావచ్చు. అంటే ఎవరికైనా ఒక భారం అనేది ఉన్నది. అరే నా జీవితంలో నేను చాలా నీచమైన జీవితాన్ని జీవించాను, మరి ఈ నీచమైన జీవితాన్ని నేను జీవించినందుకు ఎలాగైనా నాకు మార్పు కావాలని అతడు ఎక్కడో వింటుండగా సువార్త వాక్యం విన్నాడు. సువార్త వాక్యం తాకగానే నేను పాపంలో నుంచి విడుదల పొందాలని అని ఎవరో చెప్తున్నారు. ఆదాం పాపం చేశాడని. వీళ్ళు తెలియకేమన్నారంటే ఆ ఆదాం పాపం చేశాడంట అంతా.
కొన్నిసార్లు ఏమంటాడంటే మా నాన్న పాపం చేశాడంట. కొన్నిసార్లు కొందరు ఏమంటారనే మా అమ్మ పాపం చేసినదండి, వాళ్ళ పాపమే నాకు అంటుకున్నదండి. కాదు, ఈ రోజున దేవుడు నీకేం అంటనివ్వటం లేదు, నీకేం అంటనివ్వడం లేదు. ఎందుకు నీకేం అంటనివ్వడం లేదంటే ఆదాము దగ్గర కానీ పితరులు చేసిన పాపములు కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువా ఆ శాపం అనేది నా మీద ఉండకూడదు, పాపాన్ని క్షమించే దేవుడు నీవు ఉన్నావు కాబట్టి నేను ఈ కొండ దగ్గరికి రావడం లేదు, ధర్మశాస్త్రం అనే కొండ దగ్గరికి రావడం లేదు. కాబట్టి నేను ఎక్కడికి వస్తున్నానంటే కృప అనే కొండ దగ్గరికి వస్తున్నాను. నా కోసం చనిపోయిన వాడవు నీవే, నా పాపములు అనేకములు కనుక నన్ను క్షమించేవాడవు నీవే అని కిలోలు 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 నీ పాపపు మూటలు నా పాపపు మూటలు మారు మనసు పొందుతున్నాం. మనం బ్యాప్టిజం తీసుకునేటప్పుడు ఏదో నాకు ఇచ్చేయండి అని వెళ్ళి నీళ్ళల్లో మునగడం కాదండి. నేను తప్పు చేశానని నీకు అనిపించాలి, నా జీవితం మంచిది కాదని నాకు అనిపించాలి అని మొదట ఏం చేయాలంటే ఇది ఒక మార్పు ఉండాలి. ఒక మారు మనసు ఎప్పుడైతే ఉంటావో సేవకుడు నీకు బాప్తిసం ఇచ్చిన తర్వాత నీ పాత జీవితంలో నీ తల్లి గర్భములో నుంచి పుట్టిన దగ్గర నుంచి నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడావో, నువ్వు ఎంతమందిని కొట్టావో, నువ్వు ఎంతమందిని తిట్టావో, నువ్వు ఎన్ని చెడ్డ పనులు చేసావో, నువ్వు ఎన్ని వాగి వరసలు లేని పనులు చేసావో ఇవన్నీ కూడా క్షమాపణ. ఎంతమంది మీకు అర్థం? నువ్వు ఎలాంటి పాపివైనా కావచ్చు, నువ్వు మార్పు పొందావు, నీకు అనిపించింది ఇదంతా కూడా చాలా చెడ్డతనం, కాబట్టి నా జీవితంలో ఈ చేసిన దానిలో నుంచి నాకు పాప భారం అనేది ఉన్నది. కాబట్టి నేను ఇప్పుడు ధర్మశాస్త్రం వల్ల అంటే ఈ చట్టం వల్ల ఇంకా నేను జైల్లోకి వెళ్తా, కాబట్టి అంటే చట్టం వల్ల జైల్లోకి వెళ్తాను, నేను వాక్యంగా ఉన్నాను, నేను వాక్యంగా ఖచ్చితంగా ఉన్నాను, ఇలా మనం మాట్లాడడానికి వీల్లేదు. ప్రభువా నేను కృపను ఆశ్రయించాను, నాలో బలహీనతలు ఉన్నవి, నాలో పొరపాట్లు ఉన్నాయి అని నువ్వు ఎప్పుడైతే యేసు దగ్గరకు వచ్చావో ఇక నువ్వు ఎన్ని చేసావనేది లెక్క కాదు. ఒక హంతకుడైనా కానీ, ఒక రాడికల్ అయినా కానీ, ఒక గజ దొంగ అయినా కానీ, నువ్వెవరైనా సరే యేసు దగ్గరకు వచ్చేలా నువ్వు బాప్తిసం పొందాక అయ్యా నీ పాత పాపాలన్నీ క్షమించబడ్డే వాటికి నీకు ఏమీ సంబంధం లేదు. ఎంతమంది ఇక్కడ సంబంధం లేని వాళ్ళు ఉన్నారు? నీ పాత పాపాలకి నీకు ఏ సంబంధం లేదు. కారణమేమి? మనం మారు మనసు పొందాము, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందామా, కాబట్టి పాత పాపాలన్నీ క్షమించబడ్డాయి. కానీ భవిష్యత్తు పాపానికి సంబంధం లేదు. పాత దానిలో నుంచి నీవు తెలియక చేసావు కాబట్టి క్షమించబడ్డావు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదివరకు నువ్వు చేసావు గనక ఇక మరలా యేసు ప్రభువుని సిలువేయొద్దు. ఆయన సిలువేయబడ్డదే మన కోసం. కాబట్టి ఇప్పుడు ఒకవేళ తెలిసి వేసావనుకో అప్పుడేమంటే యేసు ప్రభువుకి రోమీలు కాదు మేకులు కొట్టేది మనమే. యేసు ప్రభు ముఖం మీద ఉమ్మేసింది రోమీలు కాదు మనమే. ఇప్పుడు యేసు ప్రభువుని మళ్ళా బాధించింది ఎవరో కాదు, అది మనమే. కారణం ఏమంటే నీకు తప్పేమిటో ఒప్పేమిటో నీకు తెలిసింది. కాబట్టి నీకు ఏది మంచో ఏదో చెడో తెలియడం వల్ల ఒకవేళ మీరు గమనించండి, చాలాసార్లు చిన్నపిల్లలు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అంటే నేను చిన్నతనంలో ఉన్నప్పుడు కరుణామయుడు ఆ సినిమా అంటే బాగా సూపర్ హిట్ అయిపోయింది. కాబట్టి దానిలోనికి వెళ్ళిన తర్వాత అందులో ఏడవని వాళ్ళు లేరు. ఆ సినిమా చూడడం, మరి ఆ విజయ్ చంద్ర గారు ఆయన ఆ సినిమా తీసేటప్పుడే సిగరెట్ మానేశారంట. ఆయన సిగరెట్ కాల్చడం ఆయన మానేశారు. కారణం ఏమంటే ఆయన యాక్టర్. కాబట్టి యేసు ప్రభువులా యాక్టింగ్ చేయడం కోసం మరి ఆయన అక్కడ యాక్టింగ్ చేశాడు. ఆయన చూడగానే వెళ్ళిన ఆడవాళ్ళంతా కర్చీపులన్నీ ముద్దలైపోయి రావడమే, మామూలుగా ఆడవలేదండి. అక్కడ అంటాం ఇక్కడ వెళ్ళడం, అక్కడ అంటాం ఇక్కడ వెళ్ళడం, కానీ మళ్ళా అదే తప్పు చేయడం. అప్పుడు ఏమంటున్నామంటే మేము తెలియక మేము పిల్లలంతా కూడా కూడుకొని ఏమనేవాళ్ళం అంటే ఆ యేసు ప్రభువును కొట్టినాడు నువ్వేం చేస్తాడు, నేనా వాడిని ఇలా పెట్టి గుద్దుతాను. తెలియదు మేము పిల్లలు మిగతా సినిమాలు చూడడం వల్ల హీరో వచ్చి ఇలా కొట్టినట్టుగా ఆయన కొట్టడం లేదు యేసు ప్రభు. ఆయన ముఖం మీద లాగి కొట్టినప్పుడు ఆయన అలాగుంటున్నారు. అదే నేనైతే కొడతాను, మనం కొట్టలేము, మాటల్లో తృప్తి పడుతున్నాం. కానీ ఇక్కడ దయచేసి గమనించండి, ఇప్పుడు అదే పని నువ్వు తప్పు తెలిసి నువ్వు చేస్తున్నావు అనుకో, యేసు ప్రభుని మళ్ళా సిలువేస్తుంది నీవే,
గాయపరుస్తుంది నీవే, ఉమ్మేసేది నీవే, సిలువని భుజాన్ని పెట్టింది నీవే. ఇప్పుడు ఆ రోమీలకి, ఆ యూదులకి, మనకి వాళ్ళకి ఏం తేడా ఉంది? ఇంకొంచెం ప్రవక్త క్లియర్గా చెప్తున్నాడు. ఆదాము చేసిన పాపాలకి నువ్వు ప్రాయశ్చిత్తం పడాల్సిన పని లేదండి. ఇప్పుడు మీరు గమనించండి, ఒక పక్షిరాజు ఎప్పుడైనా ఒక రాబందుతో సంబంధాన్ని కలిగి ఉంటుందా? ఒక పక్షిరాజు అంటే దాని జాతి వేరండి. దాని రెక్కలు చాపితే 14 అడుగులు వస్తాయి. కాబట్టి రాబందు అనేది ఏమంటే దానికి ఈ మెడంతా కూడా ఓపెన్గా ఉంటుంది. ఈ మెడంతా కూడా వెంట్రుకలు లేకుండా అది ఎక్కువగా కుళ్ళిపోయి ఎక్కడ గేదెలు కానీ తోడేళ్ళు కానీ అవి ఇవి తినగా మిగిలిపోయిన దాన్ని మాత్రమే తింటుంది. పక్షిరాజు మాత్రం చాలా తాజా మాంసం తింటుంది. అందుకనే ప్రవక్త అంటున్నాడు, ఒకవేళ నువ్వు పక్షిరాజు పిల్లవైతే నువ్వు ఒక రాబందుతో నువ్వు సంబంధం కలిగి ఉంటావా? ఒకవేళ నువ్వు కలిగి ఉన్నావంటే ఏంటి? ఒకే జాతి పక్షులు ఏమో అందరూ చెప్పట్లేదు. ఎంతమంది మెలకుగా ఉన్నారు? ఆమేన్. గమనించండి, పక్షిరాజు అనే సంబంధం కలిగి ఉంటుంది, కానీ ఒక రాబందుతో ఉండదంట. మీరే జ్ఞాపకం చేస్తారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను చూడండి. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను కాలంలో అక్కడ వాక్యం బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చింది. ఒకసారి యోహాను సువార్త చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయము 2వ వచనమండి. లూకా సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. అన్నయు, గమనించండి, అన్నయు అది ఆయన పేరండి. కైపయు ప్రధాన యాజకులు అంటే వాళ్ళకి అక్కడ పెద్ద చర్చ్ ఉన్నదండి. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో అది 40 సంవత్సరాలు కట్టారు ఆ మందిరాన్ని. వాళ్ళు చెప్పుకోవడం కూడా చాలా బడాయిలు చెప్పుకుంటారు, గొప్పలు చెప్పుకుంటారు, డాంబికాలు చెప్పుకుంటారు. మా చర్చ్ ఎలా ఉంటుందో తెలుసా, మా చర్చుకున్న స్తంభాలు ఎలా ఉంటాయో తెలుసా, మా చర్చుకున్న మార్బులు ఎలా ఉంటుందో తెలుసా, మా చర్చుకున్న కుర్చీలు ఎలా ఉంటాయో తెలుసా, మా చర్చి చాలా గొప్పది, మా చర్చికి వాడిని కట్టలు ఎలా ఉంటాయో తెలుసా. అబ్బో చాలా కష్టం, ఇవేంటి నాసిరకం లాగా ఉన్నాయి. ఇక్కడైతే మీరు అందరూ కూడా కింద కూర్చున్నారు. మా చర్చిలో చాలా ఖరీదైనటువంటి అది పక్షి ఈకలతో చేసినటువంటి సోఫాలు లాంటి కుర్చీలు మా చర్చిలో ఉంటాయి అని వాళ్ళు అలాగా అతిశయపడుతున్నారు. కానీ వాళ్ళు అలాగ అతిశయపడితే వాక్యం ఎక్కడికి వచ్చినదంటే ఈ చెప్పుకునే బోధకుల్లో ఒక్కరి దగ్గరికి రాలేదు. కానీ ఎక్కడో బురద నీళ్లలో నిలబడి పరిశుద్ధాత్మలో పుట్టినటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను అతను అక్కడ కఠినంగా మాట్లాడుతున్నాడు. సర్పసంతమా ఉన్నామా? రాబోయే ఉగ్రత నుంచి ఎవరు మిమ్మల్ని తప్పిస్తారు? కాబట్టి గొడ్డలి చెట్ల వేరు మీద పెట్టబడ్డదని ఆయన ప్రసంగం వినేవాళ్ళకే చాలా కోపం వస్తుంది. వదిలితేనా మళ్ళీ అదే యోర్దాన్లో ముంచి చంపేద్దామన్నంత కోపం వస్తుంది. కాబట్టి వాక్యం ఆయన దగ్గరికే వెళుతుంది. మరి ఈ పెద్ద వాళ్ళంతా కూడా చాలా తీయని మాటలు చెప్తున్నారు. దీన్ని ఎలాగంటే పంచదార పోతలు అంటారంట. పంచదార పోతలో ఎవరికైనా పిల్లలకి పాతకాలంలో వాళ్ళకి విరోచనాలకు ట్యాబ్లెట్ వేయాలంటే ఆ ట్యాబ్లెట్ వేసే సమయంలోంచి దానికి ఆ ట్యాబ్లెట్కి ఏదో ఒకటి పోత పోస్తారంట. అట్టుపండు ఏదన్నా ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టి నాన్న ఇది చాను అని ఇలాగా అది పైకి బాగుందన్న ఇట్లాగా మింగిస్తారంట. ఏం మింగిస్తారంటే వాళ్ళు సత్యాన్ని వాళ్ళు మింగించరంట. ఆ ప్రజలందరూ కూడా భలేగా ఉంది, వాక్యం భలేగా ఉంది, భలే సరదాగా ఉంది, అసలు సినిమాకి వెళ్ళినట్టుంది, అంతా నవ్వులు, కడుపొబ్బ నవ్వు, భలేగా ఉన్నదే కడుపొబ్బ నవ్వులు, ఆయన భలేగా నవ్విస్తున్నాడు ఆయన అని ఇలాంటి కబుర్ల చేత వాళ్ళు ప్రజల్ని తప్పు మార్గం నడిపిస్తుంటే దేవుడు తెలుసు. అందుకని బురదలో నిలబడి అక్కడ వాక్యంగా ప్రకటించే బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి వాక్యం వచ్చింది. కానీ ఇతర పుట్టుగా వ్యత్యాసమైంది. ఇతర దేవుని ఆత్మ కలిగిన వాడు, కానీ ఆ వేషధారులతో అతను ఎన్నడూ సంబంధాన్ని కలిగి లేడు. ఎన్నడూ వేషధారు బోధకులతో అతను సంబంధాన్ని కలిగి లేడు. ప్రవక్త అంటున్నాడు అదే కాదు. మోషేని మీరు గమనించండి. మోషే
అతను నిజమైన ప్రవక్త, ఎన్నడూ కూడా అతను బిలాముతో సంబంధాన్ని కలిగి లేడు. అయితే నువ్వెవరితో సంబంధం కలిగి ఉన్నావు? నువ్వెవరితో సంబంధం కలిగి ఉన్నావు? ప్రవక్తలు ఎల్లప్పుడూ దేవునితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటారంట. వారు ఎవరితోనైనా సంబంధం కలిగి ఉంటారంట. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా దేవునితో వాళ్ళ సంబంధాన్ని కలిగి ఉంటారు. దేవునితోనే. వధువు ఎల్లప్పుడూ కూడా పెళ్లి కుమారుడైన క్రీస్తుతో సంబంధం కలిగి ఉంటుందంట, అంటే వాక్యంతోనే. ప్రవక్తలేమో వాళ్ళ దర్శనాల ద్వారా దేవుడితో వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వధువు ఏమవుద్దంటే ఈ చదివే వాక్యం, వినే వాక్యాన్ని ఆమె ఆ వాక్యానికి ఏమవుద్దంటే, అవును ఎవరో కాదు, నా ప్రియుడు నా కొరకు రాసినటువంటి ఇది ప్రేమ లేఖ. ఆమేన్. ఇప్పుడు ఇంకొంచెం దేవుడు మనకు అర్థమయ్యేటట్లు సహాయం చేయను గాక. ఇప్పుడు మనం చూద్దాం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక. మీరు ఎంతమంది దేవుని చేత సంబంధాన్ని కలిగి ఉందామనుకుంటున్నారు? ఎంతమంది దేవుడితో మాట్లాడదామనుకుంటున్నారు? ఎంతమంది దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు? కోరుకునే వాళ్ళు ఉన్నారా? ఒకవేళ దేవుడు నీతో మాట్లాడకపోతే దెయ్యం మాట్లాడద్దు. నిజమేనండి, ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి. కానీ ఈ రోజున ఒకప్పుడైతే ఆఖరికి అక్కడ ఉన్నటువంటి అబీమెలెకు కూడా, అతనితో కూడా దేవుడు మాట్లాడంట. ఈ రోజున ప్రజలతో దేవుడు మాట్లాడలేకపోతున్నాడు. దేవుడు ప్రజలతో మాట్లాడడానికి ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే, ప్రజలు ఎల్లప్పుడూ కూడా ఫోన్లతో బిజీ అయిపోతున్నారంట. అసలు దేవుడు మాట్లాడడానికి ఊరుకో ప్రభు కాసేపు ఆగరండి, నేను ఫోన్లో పలానా అంతా మాట్లాడతాను. దేవుడితో మాట్లాడే టైం లేదు ఈ రోజున. కానీ దేవుడు ఏమనుకున్నా, నా ప్రజలతో నేను మాట్లాడాలి, దేవుడు అనుకుంటున్నాడు. కానీ దేవుడికి మనం అవకాశం అట్లా. ఇది నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరే మీ ఇళ్లలో చూడు, అమ్మా వింటున్నావా అని అనండి. మీ ఇంట్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు, నేను చెప్పేది వింటున్నావా? ఏంటి విన్నావా? విన్నా. చెప్పావా? పంచదార లేదు కాబట్టి మళ్ళీ నువ్వు పాయసం అంటావు. ఏమన్నావు? నువ్వేమన్నావు? కారణం ఏమంటే, ఇప్పుడు అంతా కూడా ఫోన్తో సంబంధం ఎక్కువైపోయింది. ఇది మధ్యలో వచ్చింది. దీంతో ఎంత సంబంధానికంటే పాతాళాన్ని తీసుకెళ్ళి పాతాళంలో కూడా మీద పెట్టేంత వరకు. నేను చచ్చేటప్పుడు మాత్రం నా ఫోన్ నా మీదే పెట్టండి, ఎవరి మీద పెట్టొద్దు. కారణం మీరు గమనించండి. నేను ఎనికేపాడులో ఒకసారి మన చర్చిలో ఉన్న ఒక వృద్ధురాలు, మరి బాస్యమతి గారు అనుకుంటా, ప్రభునందు నిద్రించినప్పుడు ఆమెను సమాధి కార్యక్రమం తీసుకెళ్ళాం. ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికి బైబిల్ అవసరం లేదనుకుంటా, వాళ్ళ ఇంట్లో బైబిల్ ఎవరో చదవరు అనుకుంటా. అయితే ఆ సమాధి కార్యక్రమం చేయడానికి ఆ లోపలికి వెళ్తే సమాధి కార్యక్రమం చేసే ప్లేస్ ఉంటుంది. ఆ మట్టి కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఒక వ్యక్తిని అక్కడ సమాధి చేశారు. వాళ్ళు చేసిన తరువాత నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమంటే, ఆ బైబిల్ మీద ఉన్న కవర్ కూడా లేదు. దాని మీద అంతా కూడా పూలు జల్లేసి మట్టి మీద బైబిల్ అలా పెట్టేసి, నువ్వు చచ్చావు, నీతోనే ఈ బైబిల్, ఇక మాకేం అవసరం లేదని అలా వదిలేశారు. అంటే ఆ ఇంటిలో బైబిల్తో దేవుడితో మాట్లాడేదా ఒక్క వ్యక్తి. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆ వ్యక్తి ఆమె ప్రభువునందు నిద్రించాక ఇక ఆ బైబిల్ ఎందుకు? కానీ వాళ్ళకి తెలియటంలో ఆ బతుకున్న వ్యక్తి ప్రార్థన చేయడం వల్ల వీళ్ళు బాగున్నారు. వాళ్ళకి తెలియక వాళ్ళు ఏం చేశారంటే దాన్ని వాళ్ళు తీసుకొచ్చాను. మీలో చాలామందిని గమనించండి, కొంతమంది ఆఖరి కోరికలు కోరుతారు. అరే బాబు నేను చచ్చిపోయేటప్పుడే ఆ సమాధి మీద క్వార్టర్ బాటిల్ను కోడి మాంసం కూరబెట్టు. అమ్మ మీరున్నారా? కారణం ఏమంటే ఆ పిచ్చేది. వాళ్ళ పిచ్చి ఎలా ఉంటుందంటే, దానికి తగ్గట్టుగా వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, నాన్న కట్టండి రా ప్యాకెట్ అని. నాన్న లేడు కదా, పోయాడు కదా అండి. నాన్న పోయాడు, కానీ ఆయన ఆఖరి కోరిక, ఆయన ఏమైనా సరే ఆ బాటిల్ ఒకటి అది అక్కడ పెట్టము. ఎవరైనా తీసుకుంటే అక్కడే దెయ్యంలా తిరుగుతాడు, ఎవరిని ముట్టుకునేవాడు. కారణం ఏమంటే దానికి అంతా బానిస అయిపోయారు. కాబట్టి ఇప్పుడు దానిలో నుంచి తీసుకొచ్చి ఆ బాటిల్ ఆ పలావ్ అలాగ పెట్టేవాడికి ఇక దానిలో నుంచి ఇక
అక్కడే ఆత్మ పల్టీలు కొట్టుద్ది. పదండయ్యా, నాన్నగారికి శాంతి కలిగింది. వాళ్ళు ఏమనుకుంటారు, నాన్నగారికి శాంతి కలిగిందని వీళ్ళు ఇలాగ వెళ్ళిపోతారు. నిజమే. అందుకని కొంతమందికి దేవుడితో మాట్లాడడానికి అవకాశం లేదు. ఈరోజున ఎక్కువగా వాళ్ళు దేవుని సంబంధాన్ని, పైనున్న సంబంధాన్ని వదిలిపెట్టారంట. అయితే నన్ను మరొకసారి అడగనివ్వండి, నువ్వు ఎవరితో సంబంధం కలిగి ఉన్నావు? పాతాళంతోనా, పరలోకంతోనా? సరే చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక, బైబిల్ కలిగిన వాళ్ళందరం చూద్దామండి. మరి ఎంతమంది దగ్గర బైబిళ్ళు ఉన్నాయో? ఆమేన్. నేను అవసరమైతే దీన్ని కోట్స్ కూడా నేను చదవగలను, కానీ అలా చదివినా ఒకవేళ మీకు విసుగ్గా అనిపించవచ్చు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. బాగా గమనించండి. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మీరు కింద వాడితో ఎక్కువ సంబంధం పెట్టుకోవద్దు. కాబట్టి ప్రతి మనుషుడు కూడా ఈ భూ సంబంధమైన వాటి మీద మనం ఎక్కువగా మనసు పెట్టుకుంటున్నాం. ఎక్కువగా మనసు పెట్టుకోవడం వల్ల ఒకవేళ మరణం నిన్ను తాకినప్పుడు నువ్వు అవి తీసుకొని వెళ్ళలేవు కదా. ఒకవేళ మనం అనుకుందాం, ఎవరైనా బాగా కష్టపడి చర్చ అనేది తెలియకుండా బాగా సంపాదించారు డబ్బు, సడన్గా మరణం తాకింది, ఆశ ఎక్కడికి పట్టుకెళ్తారు? అమ్మ మీరున్నారా? ఏమన్నా అంటే మనం బతకడానికి అంత అవసరమో పర్వాలేదు. ఒకవేళ మనం పెద్ద మేధావి అయిపోద్దాం అనుకొని దానిలో నుంచి పొద్దున సాయంత్రం బైబిల్ కూడా చదవడానికి టైం లేదు. కాబట్టి దానిలో నుంచి పండితులం అయిపోతున్నాం. చదివాను. సడన్గా మరణం నిన్ను తాకింది. నీ పాఠ్య పుస్తకాలు నిన్నెన్నడూ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళావు. ఎందుకంటే 1000 ఏళ్ల పాలనలో పాఠాలు చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. చదువు అవసరమే, కానీ చదివే నిత్య జీవం అనుకోవద్దు. ఆమేన్. కాబట్టి మీరు భూ సంబంధమైన వాటి మీద కాక పరలోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టండి. అంటే పరలోక సంబంధమైన వాటితో నువ్వు కనెక్ట్ అయ్యి ఉండు. నువ్వు ఎప్పుడైతే దానితో కనెక్ట్ అయ్యి ఉంటావో నీలో దేని ఆత్మ వెలుగుతూ ఉంటుంది. అయ్యా ఎలా వెలుగుద్ది? కంప్లీట్ చేయండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే దాని అర్థం ఏమంటే, నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చావో, నీ పాత జీవితంలో నువ్వు కానీ నేను కానీ ఎంత నీచులం అయిపోయినా ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్ళమే పడిపోవడమే. ప్రభువా, ఈ లోకంలో ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో అన్ని రకాలు నాలో ఉన్నాయి, లేనిదంటూ నాలో లేదు అని నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర అలాగా గోజాడతావో, ఆ గోజాడగానే దేవుడు నిన్నేం చేస్తాడంటే ఆయన రక్తాన్ని నీకు పంపి పాపం చేయాలనే కోరిక లేకుండా చేస్తాడంట. అంటే ఆ కోరిక అనేది నీలో కలగదండి, కోరిక ఉండదు. ఒకవేళ రక్తం నిన్ను నడిపించకపోతే నువ్వు అదే కోరిక కలిగి ఉంటావు. నువ్వు ఏదైతే మానేసావో మానివేసిన దాని మీదే నువ్వు కోరిక కలిగి ఉంటావు. లేదు, దాని పట్ల నీకు అసహ్యం రావాలి, నువ్వు కలువరి దగ్గరికి రా. కృప ఈ పర్వతం దగ్గరికి వచ్చి, ఓ యేసు, నా కోసం చనిపోయావు, నా కోసం ప్రాణం పెట్టావు, కాబట్టి నా మాటల్లో తప్పులు ఉన్నాయి, నా ప్రవర్తనలో తప్పిదాలు ఉన్నాయి, నేను చాలా దోషిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ అగ్ని నాలోనికి పంపు, నీ అగ్నితో నా చేదైన వేరులు కాల్చివేయబడాలి. ఇక ఎన్నప్పుడు ఆ కోరిక నాలో రాకూడదు ప్రభువా, నువ్వు హృదయపూర్వకంగా అడుగు, దేవుడు నీళ్ళు దానిలో నుంచి రానివ్వడు. ఆమేన్. నేను చాలా మందిని చూసా, క్రైస్తవులని బైబిల్ చదివేవాళ్ళని, వర్తమానం చదివేవాళ్ళని బూతులు మాట్లాడేవాళ్ళు. అదొక దురాత్మ. కాదు అని నాతో చెప్పొద్దు, వర్తమానమే సమాధానం చెప్పొద్దు. కారణం ఏమంటే నీలో తప్పుడు ఆత్మ ఉన్నది కాబట్టి నువ్వు బూతులు మాట్లాడతావు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. అంటే నీ పాత జీవితంలో నీ దూషణలు, నీ అబద్ధాలు, నీ దొంగతనాలు, నీ సినిమాలు, నీ చెడు చేష్టలు, నీ అసూయ, నీ ద్వేషం, నీ పగ, నీ ప్రతీకారం అన్నీ కూడా ఇక్కడ ఏమైందంటే యేసు ప్రభువుతో పాటుగా సమాధి చేయబడు. ఇప్పుడు దేవుడు ఆయన నీతో ఏం కలిగి ఉంటారంటే, ఒకప్పుడు దేవుడు నోవాహుతో ఆయన ఒక సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఏంటయ్యా ఈ సంబంధం అంటే,
మనందరికీ తెలుసండి, ఎప్పుడు కూడా యేసు ప్రభువుని అంటి పెట్టుకొని ఉంటుంది. గమనించండి, ఫస్ట్ రెడ్ కలర్ అండి. నోవాహుతో దేవుడు ఆయన నిబంధన చేస్తున్నాడు. ఆయన ఏమంటే, నీకిచ్చిన మాట నేను తప్పిపోను, నా మాటకు నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటా, నా మాటను తప్పిపోవడానికి నేను నరుని కాదు, నా మాట నేనే గౌరవిస్తాను. ఆయన మాటను ఆయన గౌరవిస్తే దేవుడు కాదు ఆయన. కాబట్టి నిన్ను దేవుడు ఎన్నడూ వదలడు. కాబట్టి దీనిలో నుంచి మనందరికీ రంగులు తెలుసు. జస్ట్ ఇట్లాగా కొన్నిటి మాత్రమేనండి. కొన్నిటి మాత్రమే జస్ట్ ఇలాగా నేను ఉంచుతున్నాను. కొన్ని మనకు అవసరం. అమ్మ, ఎవరికైనా కలర్స్ గుర్తుంటే చెప్పండి పిల్లలు. రెయిన్బో కలర్స్, రెడ్, ఆరెంజ్, చెప్పండి అమ్మా. రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో, వైలెట్. ఈ 7 కలర్లు దేన్ని చూపిస్తున్నామంటే దేవుడు ఒకే దేవుడిలో ఉన్న 7 ఆత్మలు. మీరు నమ్ముతున్నారా? ఒకే దేవుడు కానీ ఆయనలో 7 ఆత్మలు ఉన్నాయి. కాబట్టి ఈ 7 ఆత్మలు మనతో చేసేది ఏమంటే, ఇక్కడ అన్నిటికీ ప్రవక్త వివరం చెప్పలేదు, కానీ ఒక్క దానికి మాత్రం ఆయన వివరం చెప్పాడు. అదే మీ ముందు ఉంచుతున్నాను. ఈ 7 రంగులు దేవుని యొక్క 7 ఆత్మలు. రెడ్ లవ్ అంట. రెడ్ దేనికి సూచన అంటే, బయటేమో మనకు ప్రమాదం. మరలా బైబిల్ ప్రకారం ఎరుపు దేన్ని చూపిస్తుందంటే పరిహారం. ఎరుపు దేన్ని చూపిస్తుందంటే విమోచన. కానీ ఈ వర్షధనస్సులో దేవుడు పెట్టినటువంటి ఎర్రని రంగు, ఇది వట్టి ప్రేమ కాదు, ఇది పరిపూర్ణమైన ప్రేమ. ఆమేన్. అయితే దీనిని అయ్యా ఇది ఎలా ఉంటుందంటే, దీనిలో నుంచి ప్రేమ విడివిడివిడిగా ఉంటుందండి. అంటే నీలో ఎటువంటి ప్రేమ ఉన్నదో ఈ ఉదయకాలం ముందు మరొకసారి అండి ఆయన మరొక మాట అన్నారు. ఈ బ్లూ అనేది ట్రూ విట్నెసెస్ అంట. అంతేనా? ద ట్రూనెస్ అంటే సత్యం అండి. ట్రూనెస్, ఇది సత్యం, ఇది దేవుళ్ళో ఉన్నది. దేవుళ్ళో ఉన్న ఏ ఒక్కరు కూడా అబద్ధాలు కోరుకోరు. దేవుళ్ళో ఉన్నది ప్రేమ. కాబట్టి నువ్వు ఎప్పుడైతే లోకంతో సంబంధాన్ని కలిగి ఉన్నావో, నువ్వు లోకంతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, నేను చదవనివ్వండి, నువ్వు ఒక పరాయి పురుషుణ్ణి నువ్వు వాంఛిస్తావంట. నువ్వు ఒక పరాయి వాడి భార్యను కూడా నువ్వు కోరుకుంటావంట. పొగ తాగడం నువ్వు కోరుకుంటావంట, మద్యం తాగడం నువ్వు కోరుకుంటావంట, సినిమాలు చూడడం నువ్వు కోరుకుంటావంట. కారణం ఏమంటే లోకాన్ని ప్రేమించే గుణం నీలో ఉంది. దయచేసి ఈ లవ్ ఆయన డివైడ్ చేస్తున్నాడు. నీలో ఎప్పుడైతే నువ్వు పరలోకంలోనికి సంబంధమైనటువంటి సంబంధాన్ని కలిగి లేవు అని చెప్పడానికి గల సాదృశ్యం ఏమంటే, నీది కాని దాన్ని నువ్వు కోరుకుంటావంట. నీది కాదు నీది కాని దాన్ని ఏమేమంటామంటే 10 ఆజ్ఞల్లో ఆఖరిదేమండి అమ్మయ్య చెప్పండి. నీ పొరుగువానిది దేనిని నువ్వు ఆశించకూడదు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడితో సంబంధం లేకుండా నువ్వు దెయ్యంతో సంబంధం కలిగి ఉంటావో, దెయ్యంతో నువ్వు సంబంధం కలిగినప్పుడు ఎప్పుడూ కూడా పొరుగువాడి భార్యను ఆశిస్తావంట, పొరుగువాడి భర్తను ఆశిస్తావంట, పొరుగువాడి వస్తువును ఆశిస్తావంట, పొరుగువాడి గేదను ఆశిస్తావంట, పొరుగువాడి పశువును ఆశిస్తావంట, పొరుగువాడిది ఆశ. ఎప్పుడు పొరుగువాడిదే. కానీ నీకు దేవుడిచ్చాడో ఏది ఇచ్చాడో దాన్ని మాత్రం నువ్వు ఇష్టపడవు. ఇది ఫస్ట్. రెండవది ఫిలియో ప్రేమ. అనగా ఈ ఫిలియో ప్రేమ అంటే నువ్వు దేవునితో కనెక్ట్ అయ్యి ఉన్నావు కానీ ఇంకా నీలో నుంచి పరిపక్వత రాలేదు. ఇది ఎటువంటిదంటే, నీ భార్యను కానీ, నీ పిల్లలను కానీ, నీ తల్లిని కానీ, నీ తండ్రిని కానీ ఎవడైనా అంటే వాడు తలకాయ పగలగొట్టేస్తావంట.
పగలగొట్టడమే కాదు, నువ్వు ఒక తుపాకి తీసుకొని వాడి మెదడు పేల్చేసి బయటికి తీసుకొస్తావంట. దాన్ని బట్టి ఏమంటే నువ్వు తిరిగి జన్మించలేదు. కారణం ఏమంటే నువ్వు ఎలా మాట్లాడుతుంటే మా అమ్మ, మా అబ్బాయి, మా నాన్న, మా వాళ్ళు, మా అని ఎవరైనా అంటే ఒకవేళ చదవమన్నా కూడా నేను చదువుతానండి. నీలో ఉన్నది ఇదేం ప్రేమ అంటే ఇది ఫిలియో ప్రేమ. ఎదుటివాడి మెదడును కూడా బయటికి తెస్తావంట. కారణం ఏమంటే నువ్వు తిరిగి జన్మించలేదు ఇంకా. కానీ నువ్వు భక్తిపరుడివే, నువ్వు భక్తి కలిగిన వ్యక్తివే. కానీ నీలో ఏమన్నదంటే కేవలం నీ స్వార్థమే నువ్వు చూసుకునే వ్యక్తివి, కానీ ఎదుటోళ్ళ గురించి నువ్వు ఆలోచించే మనసు నీకు లేదు. మూడవది ప్రవక్త అంటాడు, ఇది పరిపూర్ణమైన ప్రేమ, ఇది అగాపే ప్రేమ. పరిపూర్ణమైన ఈ ప్రేమ అయ్యా ఇది పైనుండి వస్తుందంట. ఇది ఎప్పుడైతే పైనుండి వచ్చినో నువ్వు తిరిగి జన్మించినప్పుడు మాత్రమే ఇది నీకు వస్తుంది. నువ్వు తిరిగి జన్మించావా లేదా అని నన్ను నేను చూసుకునే దానిలో ఇది ముఖ్యమైనది. అసలు నువ్వు లోకాసురు అనుకో, ఎప్పుడు కూడా పొరుగు వాళ్ళతో ఆశించే వ్యక్తి అవుతావు. దీన్ని బట్టి టాలీ చేసుకో, నీ భక్తి చాలా పూర్. రెండవది, నువ్వు కొంచెం భక్తిగా ఉన్నావు కానీ ఒకవేళ నీ కుటుంబంలోని వారిని ఎవరన్నా అంటే మాత్రం ఎదుటోడు తలకాయ మాత్రం పేల్చేస్తావంట. కానీ దీంతో నువ్వు దేవుడి రాజ్యం వెళ్ళలేవు. మూడవది, ఇది పరిపూర్ణమైన అగాపే ప్రేమ. ఇది నువ్వు తిరిగి జన్మించినప్పుడు మాత్రమే ఇది నీకు వచ్చున్నట్టు. కారణం ఏమంటే నువ్వు ఎప్పుడైతే తిరిగి జన్మిస్తావో క్రీస్తు యేసు యొక్క మనస్సు నీకు వస్తుందంట. మామూలు మనసు కాదండి, మామూలు మనసు కాదు, కానీ క్రీస్తు యేసు యొక్క మనసు అది నీలోనికి వచ్చును. నీలోనికి రావడమే గాక, దేవుడు సహాయపడగాక, ఇది నువ్వు తిరిగి జన్మించినప్పుడు మాత్రమే వచ్చును. ఒకవేళ పరిపూర్ణమైన ప్రేమ నీలోకి వస్తే కొండేలు చెప్పవంట. అంటే ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ అవుద్దనుకోండి, బైబిల్ అలా చెప్తా ఉన్నది. కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్యన ఏదైనా గొడవ అవుద్దని నీకు తెలిసినప్పుడు నువ్వు వెళ్ళి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తితో ఒక మాట ఆ వ్యక్తితో ఒక మాట చెప్పావు అనుకో, ఆ ఇద్దరికి నువ్వు గొడవలు పెట్టడం వల్ల నువ్వు కొండేలు చెప్పే వ్యక్తివి. కొండములు చెప్పే మనసు నీలో నుండి పోవాలి. లేదా నీవు క్రీస్తు యేసు యొక్క మనసుని గనక వస్తే డబ్బును ఎక్కువగా ప్రేమించే మనసు నీలో నుంచి పోతుందంట. కారణం ఏమంటే నీకు నీవే కోరుకుంటావు, నేను ఏదేమైనా గొప్ప ధనవంతుడిని అయిపోవాలనుకుంటాను, నేను గొప్ప ధనవంతుడిని అయిపోవాలి, ధనవంతురాలను అయిపోవాలి, అలా సంపాదించాలి, ఎలా సంపాదించాలి. కానీ నీ జీవితంలో కుదరని కార్యం. బైబిల్ ఏం చెప్తుందంటే డబ్బును దేవుణ్ణి నువ్వు ఒకేసారి ప్రేమించలేవు. నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తి అయితే నువ్వు ప్రేమిస్తే డబ్బునైనా ప్రేమిస్తావు, లేదా నువ్వు దేవునైనా ప్రేమిస్తావు. బైబిల్ ఏమైనా వాగ్దానం చేస్తున్నదంటే మన అవసరాలు తీర్చుటలో దేవుడు కరుణ కలిగిన వాడు. ఆమేన్. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోనండి, దేవుడు ఎల్లప్పుడూ కూడా ఈ రెయిన్బో అంటే ఈ వర్షధనస్సుని ఆయన ఆది కాండంలో కలిగి ఉన్న దాన్ని ఏస్కేల్లో కూడా ఆయన కలిగి ఉన్నాడు. అక్కడ కూడా దేవుడు దాన్ని చూపిస్తున్నారు. ప్రకటన 4లో కూడా కలిగి ఉన్నారు, ప్రకటన 10లో కూడా కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన ఈ వర్ష ధనుస్సుని నిబంధన మాత్రం, ఈ సూచన మాత్రం దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడంలా ఆయన ధరించుకొని ఉన్నాడు. ఇది దేనికి సూచన అంటే నోవాహుతో నా సంబంధం ఎలాగుందో నీవు గనక తిరిగి జన్మిస్తే నీతో కూడా నా సంబంధం అలాగే ఉంటుంది. నీతో కూడా నా సంబంధం ఇలాగే ఉంటుంది. దేవుడు కరుణించను గాక. ఇప్పుడు మీరు గమనించండి, ఈ 7 రంగులు ఇవి 7 సంఘకాలాల్లో ఉన్నటువంటి 7 దైవజనులలో వాళ్ళు మంచివాళ్ళని నువ్వు చెప్పలేవు. మీరు పౌలును చూడండి, మీరు లోపాలు చెప్పొచ్చు. మీరు ఐరేనేస్ చూడండి, మీరు లోపాలు చెప్పొచ్చు. మీరు పొలికార్పును చూడండి, మీరు లోపాలు చెప్పొచ్చు. మీరు మార్టిన్ చూడండి, మీరు లోపాలు చెప్పొచ్చు. మీరు లోతను చూడండి, దేవుడి చేత వాడబడ్డ లోతను చుట్టదాగేవాడు. వెస్లీని చూడండి, పరిశుద్ధాత్మను పొందకుండానే పరిశుద్ధాత్మను పొందాను అనుకున్నాడు అతడు. ప్రవక్తను చూడండి, రోషం కలిగిన మాటలు మాట్లాడితే ఆయన తప్పు చేయడానికి కూడా వెంటనే చేతులు చాపాడు. అందుకని ప్రవక్త అంటున్నాడు, ఏ వ్యక్తి కూడా
తను దేవుడు పిలువబడ్డప్పుడు అతను పరిపూర్ణుడు కాడు. మరి పరిపూర్ణులుగా చేసేది ఎవరంటే అది దేవుడే. ఆమేన్. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు దీనివల్ల వచ్చే కార్యం ఏమంటే, ఏ నిబంధన అయితే ఉన్నదో, ఈ 7 రంగులు ఏవైతే ఉన్నవో అది నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్నెన్నడూ మోసం చేయడు. కాబట్టి చాలాసార్లు ప్రజలు ఎక్కడ మోసపోతున్నారంటే, దేవుడు నాకు ఒక కళ ఇచ్చారు, దేవుడు ఒక నాకు దర్శనం ఇచ్చారు, దేవుడు నాకు అలాగిచ్చారు, దేవుడు నీకు ఇలాగిచ్చారు. సరే రా, నీకు దేవుడు కళ ఇచ్చారు కదా, దేవుడు దర్శనం ఇచ్చారు, రా మాట్లాడదాం అని ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నా అంటే, వాళ్ళ ఆరాధన చేసేటువంటి ధర్మశాస్త్రం చొప్పున వాళ్ళ ఆరాధన స్థలంలో ఊరిము తుమ్మిము ఉంటుంది. ఇక్కడే పెట్టేద్దామండి ఇది. వాళ్ళ ఆరాధన స్థలంలో ఊరిము తుమ్మిము, కాబట్టి దాంట్లోంచి రాళ్ళు అలాగా పెట్టబడి ఉంటాయి, ఈ భుజాల మీద పెట్టబడి ఉంటాయి. రాయా ప్రవక్త గారు రండి, మీరు ఇక్కడికి వచ్చి మీ కళ ఏంటో చెప్పండి అని అనగానే వెంటనే ఈ కళ ఏమవుద్దంటే ఇవి ఎలుగుతూ ఉండగానే వెంటనే దీనిలో నుంచి దేవుడు ఏమనంటే, అవును ఈ కళ నేనిచ్చిందే, ఈ కళ నేనిచ్చిందే, ఈ కళ నేనిచ్చిందే, ఈ కళ నేనిచ్చిందే, ఈ వర్షధనుసు ఇక్కడ కనబడుద్ది. అంటే దేవుడు ఆ వ్యక్తికి నాకు సంబంధం ఉంది. అంటే దేవుడు నీతో కళతో మాట్లాడినా, నువ్వు బైబిల్ చదివినప్పుడు మాట్లాడినా, ఈ బలిపీఠం దగ్గర మాట్లాడినా, నీతో దేవునికి సంబంధం ఉందని దేవుడు మాట్లాడతాడు. ఒకవేళ నీకు వచ్చిన కళ బైబిల్తో సరిపోలేదనుకోండి, ఎలా చెప్తావు? ఆమేన్. మరొకటి, ఇప్పుడు మీరు గమనించండి, యోసేపును మీరు గమనించండి. అబ్రహాం యొక్క కుమారుడు, అమ్మ చెప్తారా? ఇస్సాకు. చాలామంది చెప్పడం కూడా చాలా బలహీనంగా ఉన్నారు. పోనీ నేను చెప్తాలేండి. అంటే నాకు దేవుడు చాలా మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మీకు లేనిది మీరే ఒప్పుకుంటున్నారు, నేను ఆరోగ్యం కలిగి ఉన్నానని నేను ఒప్పుకుంటున్నాను. ఆమేన్. దయచేసి గమనించండి, వాక్యం తెలియని వాళ్ళతో నేను మాట్లాడడంలో, వాక్యం తెలిసి. ఆమేన్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యాకోబులో నుంచి యోసేపు. గమనించండి, అబ్రహాము విశ్వాసం, అవునా? ఇస్సాకు ప్రేమకు సూచన. ఇప్పుడు దేవుడు ఆయన ఒక కట్టడాన్ని కడతా ఉన్నారు, పరిపూర్ణమైన మానవుడి స్వరూపం. ఇప్పుడు దానికి దేవుడు పునాదులు వేస్తున్నారని. మొదటి పునాది ఆయన వేశారు, ఇది అబ్రహాము. కాబట్టి అబ్రహాం ఎక్కువగా దేవుడి పట్ల చూపించింది ఏమంటే, అతని నీతి కాదు కానీ అతనిలో ఉన్న విశ్వాసం. ఇప్పుడు దేవుడు అబ్రహాంకి ఆయన వాగ్దానం చేయడం వల్ల ఇస్సాకును దేవుడు ఇచ్చారు. కాబట్టి ఇస్సాకు ఏమంటే ప్రేమ. ఆమేన్. సరే, మూడవదికి వచ్చేప్పటికి యాకోబు, వాళ్ళ కడుపును పుట్టినవాడు. కృప, అన్నీ అబద్ధాలే కానీ దేవుడు క్షమించను. నాలుగవదిగా మీరు గమనించండి, ఇక్కడ యోసేపు. ఆమేన్. కాబట్టి యోసేపు ఏమన్నదంటే పరిపూర్ణత. అతనిలో కూడా తప్పిదం ఉన్న పరిపూర్ణత. ఇప్పుడు దేవుడు ఇక్కడ నుంచి ఒక్కొక్క ప్రవక్తలో నుంచి ఆయన కోరుకున్నటువంటి యేసుక్రీస్తు యొక్క సారూప్యాన్ని కడుతున్నారండి. విశ్వాసము, ప్రేమ, కృప, పరిపూర్ణత. కాబట్టి ఒక్కొక్క వ్యక్తిలో నుంచి, ఇప్పుడు మోషేలో నుంచి యేసుప్రభు యొక్క పోలికను దేవుడు తీసుకొస్తున్నాడు. మోషేలో నుంచి మీరు వజ్రాన్ని చూడండి, ఒక్కసారిగా వజ్రంలో నుంచి ఈ సూర్యుని కాంతి రాగానే 7 రంగులు నీకు కనబడతాయి. అంటే ఎక్కడ చూసినా కూడా దేవుడు తాను బయలుపరుచుకుంటున్నాడు. అంటే కారణం ఏమంటే, మీరు సూర్యుడు చూడండి, దానిలో వర్షధనుసు. మీరు వజ్రంలో చూడండి, దానిలో వర్షధనుసు. ఎంతమంది ఉన్నాం? కాబట్టి ఇక్కడ ఊరిమి తుమ్మిము, దానిలో నుంచి వర్షధనుసు. ఒకవేళ వస్త్రాలు చూడండి, వర్షధనుసు. ఆఖరి పిల్లలు ఐస్ క్రీమ్ తింటారు, నువ్వు ఏం తింటావు? నాకు కొంచెం పేర్లు తెలియదు, చెప్పండి. ప్రవక్త కాలంలో దాన్ని ఏమంటారు? స్ట్రాబెర్రీ, ఏమన్నారమ్మా? స్ట్రాబెర్రీ, వెన్నీలా, గ్రేప్. అందులో 7 రంగులు కనబడతాయండి. కారణం ఏమంటే దేవుడు తినేదానిలో కూడా కనబడుతున్నాడు. కారణం ఏమంటే జీవాహారం ఆగిరే. నువ్వు తినే ఆహారంలో రంగులు ఉన్నాయి, నువ్వు కట్టుకునే బట్టల్లో రంగులు ఉన్నాయి, నువ్వు బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు రంగులు ఉన్నాయి. కారణం ఏమంటే దేవుని యొక్క సంబంధం. ఆమేన్, ఆమేన్. కారణం ఏమంటే, ప్రభువా ఈ బట్టలు నువ్వు ఇచ్చినవే, నీతో సంబంధం కలిగి ఉండడం వల్ల ఇచ్చినవి. ఆమేన్. నేను తినే ఆహారం నీవు ఇచ్చినది, నేను ఉండే గృహం నీవు ఇచ్చినది, నాతో మాట్లాడింది నీవే. నాకు వేరే వారితో నాకు సంబంధం లేదు. దేవుని నామానికి స్తోత్రం. అయితే ఇక్కడ ఒక చిన్న కార్యాన్ని మీరు గమనించండి. నా వాక్యాంశం, ద మౌంటైన్ ఆఫ్ గాడ్,
దేవుని పర్వతం, ద మౌంటైన్ ఆఫ్ గాడ్, దేవుని పర్వతం. అయితే ఈ దేవుని పర్వతం అనే దానిలో మొట్టమొదట దేవుడు మోషేను కలుసుకుంది ఎక్కడండి? అమ్మ ఎవరో తెలిసిన వాళ్ళు లేరా? మొట్టమొదట దేవుడు కలిసింది ఒక పర్వతం మీద. దయచేసి నువ్వు దేవుణ్ణి కలుసుకోకపోతే నీ జీవితం ఎలా ఉంటుందో, దేవుణ్ణి కలుసుకున్నాక నీ జీవితం ఎలా ఉంటుందో చూడండి. రెండింటికి తేడా ఉంది. నువ్వు దేవుణ్ణి కలుసుకున్నంతకాలం కూడా నీ బ్రతుకు చప్పగానే వస్తావు, చర్చికి వస్తావు, నిద్రపోతావు, వెళ్తావు, చర్చిలో నిద్ర దులుపుకొని ఆవలించేసి వెళ్ళిపోతావు. కారణం ఏమంటే నువ్వు దేవుణ్ణి కలుసుకోలేదు. నువ్వు దేవుణ్ణి కలుసుకున్న వ్యక్తివైతే నువ్వు అలాగుండవు. నేను ధైర్యంగా చెప్పగలను, నువ్వు దేవుణ్ణి కలుసుకున్న వ్యక్తివైతే నీ జీవితం అలాగుండదు, నీ ఉద్యమం అలాగుండదు. కనుక మీరు ఇక్కడ గమనించండి, ఇది ఎలాగంటే కొంతమంది మోషేకి ఏం అనుభవం ఉన్నదంటే, వాళ్ళ అమ్మగారు చెప్పారు, నాయనా నా కుమారుడా, నిన్ను దేవుడు సేవ కోసం పిలిచాడయ్యా, నిన్ను దేవుడు సేవ కోసం ఏర్పాటు చేసుకున్నాడయ్యా అని వాళ్ళ అమ్మగారు చెప్పారు. వాళ్ళ అమ్మగారు చెప్పి, నువ్వు పుట్టడానికి మీ తండ్రి గారు ఎంత ప్రార్థన చేశారో తెలుసా? కాబట్టి మనం ఎవరు అనుకుంటున్నాం? కాబట్టి మనం అబ్రహాం యొక్క పిల్లలమయ్యా. కాబట్టి దేవుడు అబ్రహాముతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు, ఇస్సాకుతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు, యాకోబుతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన నీతో కూడా సంబంధాన్ని కలిగి ఉంటాడు. అయితే ఒట్టి కథలు మాత్రమే విన్నాడు, కానీ దేవునితో సంబంధం లేదు. ఈరోజు చాలామంది విశ్వాసుల పరిస్థితి అదే. మీరు ఏమన్నా అనుకోండి, ఈ రోజున చాలామందికి దేవుడితో సంబంధం కుదరడం లేదు. నువ్వు కేవలం ఒక వాక్యం వినే వ్యక్తిలాగే ఉన్నావు, కానీ అమ్మ చెప్పింది, నాన్న చెప్పింది, బైబిల్ చదివింది చదవడమే కానీ నీకు దేవునితో సంబంధం కుదరడం లేదు. ఆమె చెప్తుంది, పరాయి దేశంలో ఉండగానే చిన్నవాడితో, నా కుమారుడా నీకు తెలుసా, దేవుడు ఒకానొక సమయంలో ఒక వృద్ధుడైనటువంటి నోవాహు అనబడ్డ వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. సర్వ ప్రపంచమంతా కూడా దేవుడు జలప్రళయం చేత ముంచివేశాడు. కాబట్టి దానికి దేవుడు గుర్తుగా ఒక వర్షధనుసునిచ్చాడు కుమారుడా. కాబట్టి దేవుడు ఎలాగా ఆయన నోవాహుతో మాట్లాడారు, అబ్రహాంతో మాట్లాడారు, మీ తండ్రికైన యాకోబుకైతే ఆయన నిచ్చిన మీద దేవదూతలు ఎక్కడం, దేవదూతలు దిగడం, ఇవన్నీ జరిగినాయి నా కుమారుడు అన్నాడు. ఇక అతను అనుకున్నాడంట, అయితే నాతో కూడా దేవుడు మాట్లాడతాడు, నాతో కూడా దేవుడు సంబంధం కలిగి ఉంటాడా, నాతో కూడా దేవుడు మాట్లాడతాడా, నాతో మాట్లాడతాడా అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఇతనితో మాట్లాడడానికి 80 సంవత్సరాలు పట్టింది. సంవత్సరాలు దేవుడితో సంబంధం కలిగి ఉండడానికి. మరి ఈ 80 సంవత్సరాల నుంచి జుట్టంతా కూడా నెరిసిపోయినది, గడ్డమంతా నెరిసిపోయి ఇక్కడ దాకా వచ్చింది. అదేమో ఇక్కడ దాకా కాదు, ఇక్కడ దాకా వచ్చింది, జుట్టంతా కూడా ఇక్కడికి వచ్చింది. అతను పూర్తిగా ఒక ముసలివాడిగా ఉన్నాడు. 80 సంవత్సరాలు అంటే కొంచెం నడక కూడా తేడాగా ఉందంట. 80 సంవత్సరాలు వచ్చేవారికి కొంతమంది నడక కూడా ఆ కాళ్ళు కొంచెం వంగి ఉంటాయి, వాళ్ళ స్ట్రైట్గా ఉండవండి. నువ్వు ఒక వయసులో ఉన్నంత కాలం కూడా కాళ్ళు నీకు తిన్నగా ఉంటాయి. నీ వయసు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో నీ కాళ్ళలో నుంచి ఒక వంకరతనం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మోషే అతను కొంచెం అలాగా ఆ గొర్రెలు అటు ఇటు పరిగెత్తిస్తున్నాడు. ఈ పక్క పరిగెత్తిస్తే ఇటు, ఈ పక్క పరిగెత్తిస్తే ఇటు, ఈ పక్కకి. కానీ ఆ రోజున ఏమనుకోలేదు, కానీ ఆ గొర్రెలను కాస్త ఒక్కసారిగా కొండ మీదకి వెళ్ళాడు. ఈ కొండ మీదకి. కాబట్టి ఎప్పుడైతే అతను దేవుడు కలుసుకునే వరకు కూడా అతను ఎప్పుడు దేవుడు స్వరాన్ని వినలేదు. కానీ ఇప్పుడు దేవుడు ఒక ఆలోచనకు వచ్చాడు, అసలు నేను ఇతను ఎందుకు పుట్టించాను, ఏ పని మీద పుట్టించాను, ఏ ఉద్దేశంతో పుట్టించాను. కాబట్టి నా ప్రజలు అక్కడ ఏడుస్తున్నారు, నా ప్రజలు అక్కడ బాధపడుతున్నారు, వాళ్ళు విడిపించాలంటే నాకు ఒక సాధనం కావాలి. ఆమేన్. దేవుడు కరుణించను గాక. ఇప్పుడు మీరు గమనించండి, దేవుని పర్వతం మీద దేవుని కలుసుకున్నప్పుడే ఈ సాధారణమైనటువంటి వాడు దేవుని యొక్క స్వరాన్ని వినడం ప్రారంభించాడు. మొట్టమొదటి అనుభవం 80 సంవత్సరాల తర్వాత. అప్పుడు వరకు ఏమంటే అమ్మ ఇలా చెప్పింది, సండే స్కూల్ టీచర్ ఇలా చెప్పారు, సండే స్కూల్ మాస్టర్ ఇలా చెప్పారు అనేదే కానీ వ్యక్తిగతమైనటువంటి అనుభవం లేదు. కానీ ఇప్పుడు దేవుడు ముఖాముఖిగా
ఇప్పుడు దేవుడు ముఖాముఖిగా మాట్లాడటమే కాదు, దేవుడి యొక్క సూచక్రియలు ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాడు. అమ్మ చెప్పింది కానీ ఇప్పుడు వరకు చూడలేదు, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాడు. దేవుడు కలుసుకున్న తర్వాత ఇప్పుడు దానిలో నుంచి అగ్ని రావడం చూస్తున్నాడు. దేవుడు కలుసుకున్నాక అతని చేతిలో ఉన్న కర్రకు కూడా గౌరవం వచ్చింది. నువ్వు ఎప్పుడైతే దేవుడు కలుసుకుంటావో నీ కుటుంబానికి ఒక గౌరవం ఉంటుంది. నీ జీవితంలో దేవుడిని కలుసుకున్నంత కాలం నీలో ఎన్నడూ గౌరవం ఉండదు. నా మాట ఎంతమందికి అర్థమే? నువ్వు దేవుడిని కలుసుకునే వరకు మీరే గమనించండి, మోషే చేతిలో కర్ర ఉన్నది, అప్పటి వరకు దానికి విలువ ఉందా? కేవలం గొర్రెలు కాసుకోవడానికి దాన్ని అటుకొట్టి ఇటుకొట్టి ఇలాగ అనుకుంటా వంకర తిరిగిన కర్ర. కానీ ఎప్పుడైతే దేవుడు కలుసుకున్నాడో ఇతని విలువ మారింది, ఈ కర్ర విలువ మారింది. దేవుని స్వరాన్ని విన్నాడు, వినడమే కాదు ఇతరే దేవుడు అయిపోయాడు. ఇప్పుడు ఈ కర్ర దేవుడు కర్ర అయిపోయింది. ఇదయ్యా నువ్వు దేవుడిని కలుసుకుంటే వచ్చేటువంటి మార్పు. దేవుని నామానికి స్తోత్రం. అయ్యా ఇక్కడ ఒక కార్యాన్ని గమనించండి. మోషే ఇశ్రాయేల్ని ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత మొట్టమొదట దేవుడు కలుసుకుంది దేవుని పర్వతం. మళ్ళా తిరిగి అతను వచ్చిన తర్వాత కలుసుకున్నది దేవుని పర్వతం. ఇక్కడేనండి, ఇక్కడే దేవుని పర్వతం, మళ్ళా ఇక్కడే కలుసుకుంటున్నాడు. మోషే జీవితంలో ఎక్కువగా అతను దేవుని దగ్గరికి పర్వతం మీదకి ఎక్కడం, పర్వతం దిగడం, పర్వతం మీదకి ఎక్కడం, పర్వతం దిగడం, పర్వతం మీదకి ఎక్కడం, పర్వతం దిగడం. కారణం ఏమంటే కాలక్షేపానికి ఇంకేమీ లేదు. ఈ రోజున కాలక్షేపానికి బోల్డ్ కార్యాలు ఉన్నాయి. కాబట్టి అతను సినాయి పర్వతం మీదకి వెళ్ళాను, 10 ఆజ్ఞలు తెచ్చాను. అతను మళ్ళా పర్వతం మీదకి వెళ్ళాను. అతని జీవితం అంతా దేవుని తెలుసుకుంటూనే ఉన్నాడంట, దేవుని తెలుసుకుంటూనే ఉన్నాడు, ఇంకా ఇంకా దేవుని తెలుసుకుంటూనే ఉన్నాడు. ఆమె ఎంతమంది తెలుసుకుందాం అనుకున్నారు? ఆమె దయచేసి గమనించండి, మోషే యొక్క జీవితం ఎల్లప్పుడూ ఉన్నతంగా జీవించాడు. ఈ రోజున మన జీవితం ఉన్నతంగా ఉండాలని దేవుడు కోరుతాడు. పర్వత అనుభవం. పాస్టర్ మేము ఏ పర్వతాలు ఎక్కండి, ఏ పర్వతాలు ఎక్కాలి? నువ్వు ఏ పర్వతమో ఎక్కొద్దు. అది ఎలాగంటే మోషే యొక్క జీవితం ఉన్నతంగా ఉన్నది, మోషే యొక్క మరణం ఉన్నతంగా ఉన్నది. మోషే అతని బ్రతుకు కాలం అంతా కూడా దేవుని చిత్త ప్రకారమే జీవించాడు, దేవుని చిత్త ప్రకారమే చనిపోయాడు. దేవుని చిత్త ప్రకారమే అతని యొక్క మరణం కూడా. అదే కాకుండా ఇశ్రాయేల్ ప్రజలు మీరు గమనించండి, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే, అంటే మోషేకి మిగతా వాళ్ళకి దేవుడితో సంబంధం లేని వాడి మాటలు ఎలా ఉంటాయో చూడండి. ఇశ్రాయేల్ ప్రజలు ఏమంటున్నారంటే, మేము ఐగుప్తులోకి వెళతాం, మేము ఐగుప్తులోనికి వెళతాం, మేము ఐగుప్తులోనికి వెళతాం, మేము ఐగుప్తులోనికి వెళతాం. ఎప్పుడు కూడా ఐగుప్తులోనికి వెళతామన్నా. మోషే ఏమన్నాడంటే వాగ్దాన భూమిలోనికి వెళతాం, వాగ్దాన భూమిలోనికి వెళతాం, వాగ్దాన భూమిలోనికి. ఏది ఒక్కసారి అలా చూపించండి. మోషే జీవితంలో ఒక్కసారి అతను ఐగుప్తు దేశంలోనికి వెళదామని చెప్పిన ఒక్క మాట వినిపించండి. కారణం అతడు తిరిగి జన్మించినవాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మించలేదో మళ్ళా నువ్వు లోకంలోనికి వెళ్ళడానికే నువ్వు ఇష్టపడతావు. అతను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడమే కాక ఈ జనులను కూడా అతను ముందుకు నడిపించడానికి ఇష్టపడ్డాడు. మళ్ళా మీరు గమనించండి, ఇదే స్థలంలో నుంచి కోరాహును చూడండి, ఈ గుంపుని వెనక్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. నీ తోటి విశ్వాసిని నువ్వు ముందుకు తీసుకెళ్తున్నావా, వెనక్కి తీసుకెళ్తున్నావా? నువ్వెవరితో సంబంధం కలిగి ఉన్నావు? నువ్వు దేవునితో సంబంధం కలిగి వాగ్దాన భూమి వైపు నడుపుతున్నావా, లేకపోతే దేవునితో సంబంధం లేనట్టుగా మళ్ళా లోకంతో సంబంధం కలిగి ఉన్న వ్యక్తిలాగా ఉన్నావా? ఒకసారి సంఖ్యాకాండము, నేను వాక్యం ముగింపులోకి వస్తున్నాను. చచ్చిపోవడానికన్నా ఇష్టపడ్డాడు, కానీ మోషే ఎన్నడూ కూడా ఐగుప్తులోనికి వెళ్తానని అనలేదు. మీరు బైబిల్ అంతా చదవండి, మోషే వెనక్కి వెళ్తాననలేదు, కానీ ప్రభువా ఎంతమంది నేను కనలేదు కదా, వీలైతే నన్ను చంపు, కానీ నేను వెనక మాత్రం వెళ్ళను. ఈ రోజున విశ్వాసుల్లో ఈ తీర్మానం రావాలి. ఓ ప్రభువా, మరలా నేను లోకంలోనికి వెళ్ళడానికి నువ్వు నన్ను పిలవలేదు, కానీ నన్ను వాగ్దాన భూమిలోకి. ఇప్పుడు నా దృష్టి ఎక్కడంటే పైన, పర్వతాల కంటే పైన. ఆయనతో నేను సంబంధం కలిగి ఉన్నా, నాకు అక్కడ మనసు ఉంది, నేను అక్కడ కోసం నేను తిరిగి జన్మించా. దేవునికి స్తోత్రం.
ఒకసారి మనం చూద్దాం ద్వితీయోపదేశ కాండము లేదా సంఖ్యాకాండం 23:14 అండి. ఇక్కడ దీన్ని నేను మారుస్తున్నానండి. నా సహోదర, ఇక్కడ నీవు నేను తెలుసుకోవాల్సిన ఒక కార్యం ఉంది. నీవు నేను తెలుసుకోవాల్సిన, దేవుడు నిన్ను ప్రేమించవచ్చు, నన్ను ప్రేమించవచ్చు, కానీ మన మాట తీర్పులోనికి వస్తుందండి. సంఖ్యాకాండం 23:14 పిస్గా కొననున్న చదవండి. పిస్గా కొననున్న కావలివారి పొలమునకు అతన్ని తోడుకొని పోయి 7 బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలును. ఇప్పుడు మీరు గమనించండి, ఫస్ట్ టైం ఇది హోరేబు పర్వతం, కానీ ఇది పిస్గా లేదా ఆర్ నెబో. పిస్గా లేదా నెబో, ఈ పర్వతం మీద అతను ఆఖరి ఘట్ట ముగించబడుతున్నది. కారణం ఏమంటే దేవుడిని ఎప్పుడు కలుసుకున్నా కూడా పర్వతం మీదే. ఆమె దేవుడిని కలుసుకుంది పర్వతం మీదే. మళ్ళా ఇశ్రాయేలును తీసుకొచ్చిన తర్వాత 10 ఆజ్ఞలు తీసుకొచ్చింది పర్వతం మీదే. వాళ్ళకి పండుగలు తీసుకొచ్చింది పర్వతం మీద నుంచే. మందిరం ఎలాగుండాలో చెప్పింది పర్వతం మీద నుంచే. అహరోను ఎలాగుండాలో చెప్పింది పర్వతం మీద నుంచే. కారణం ఏమంటే అతని దృష్టి పైకే. ఈ రోజున ప్రతి విశ్వాసి యొక్క దృష్టి, ఎవరైనా తలి పైకెత్తే వాళ్ళు ఉన్నారా? పైన ఎంతమంది దృష్టి ఉందో? ఆమేన్. చదవండి సంఖ్యాకాండం 23:14 ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించాను. ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక బలిపీఠమును ఒక పొట్టేలును అర్పించాను. అతడు నీవు ఇక్కడ నీ దహన బలి యొద్ద నిలిచియుండుము, నీ దహన బలి యొద్ద నుంచుండుము. నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందని బాలాకుతో చెప్పగా, యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. ఇప్పుడు మీరు గమనించండి, ఇది పిస్గా కొండ దగ్గర ప్రభు ఏమన్నారంటే, మోషే చాలిక, నీ యాత్ర అయిపోయింది, ఇక నువ్వు ప్రయాణం చేసింది చాలు, ఇక నువ్వు వెళ్ళాల్సిన పని లేదు. వాగ్దాన భూమిలోనికి నువ్వు వెళ్ళొద్దు, ఏమొద్దు, నువ్వు ఒక తప్పు చేసావు. దయచేసి గమనించండి, నువ్వు దేవుడితో ఎంత సంబంధం కలిగి ఉంటావో నువ్వు నేను అంత జాగ్రత్త కలిగి ఉండాలి. అమ్మ మీరున్నారా? కత్తి పట్టుకున్నప్పుడు ఏం చేయాలి? పట్టుకోనోడికి దిగదు, పట్టుకోనోడికే దిగుద్ది. వంట చేసేవాళ్ళ దగ్గర గమనించండి, వంట దగ్గరికి వెళ్తే ఏమవుద్ది? పక్కనున్నోడి మీద నూనె పడదు. అమ్మ ఎక్కడున్నారు? అక్కడే. స్విచ్ వేసేవాడి దగ్గరికి వెళ్ళండి. ఊరికి అక్కడికి వెళ్ళి నువ్వు ఆటలాడకూడదంట. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆటలాడే పిల్లవాడు కాదు, పిల్ల కాదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఎదిగిన వ్యక్తిలాగా నువ్వు ప్రవర్తించాలి. ఆమేన్. ఇప్పుడు మీరు గమనించండి, ఇదే పిస్గా కొండ మీదకి బిలాము వచ్చాడు. అతను అనుకరణ చేసి మోషే ఎలాగ దేవుని ఆరాధిస్తున్నాడు, అసలు దేవుడితో ఎలా సంబంధం కలిగి ఉన్నాడు, దేవుడితో ఎలా మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడాలి, దేవుడిని ఎలా దింపుతున్నాడు. మోషే ప్రార్థనకి దేవుడు దిగి వస్తున్నాడు, నేను కూడా ప్రార్థన చేస్తే అలా దిగి రావాలి. కనుక ఈ కోరిక చాలామందికి ఉన్నది, కానీ స్వచిత్తాన్ని వదలడంలో. బిలాము ఇదే పిస్గా కొండ దగ్గరికి వచ్చి 7 బలిపీఠాలు కట్టాడు. ఇక్కడ 7 ఉన్నాయండి. అతనికి కూడా 7 బలిపీఠాలు, 7 బలులు ఇవన్నీ తెలుసు. కనుక దీని మీద అన్నిటి మీద బలులు అర్పించి దేవుడిని కిందకి రప్పిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు కిందకు వచ్చారు. దేవుడు కిందకి రాగానే ఇప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా అదుగో జనాంగం అన్నది ఇశ్రాయేలు జనాంగం, కాబట్టి వాళ్ళని నేను శపించనా? నువ్వు ఎప్పుడైతే దేవుడితో సంబంధం కలిగి ఉంటావో ఎవరు శాప వచ్చినాలు మన మీదకి రావు. ఎవరు చెప్పట్లేదు. శాపం మనకొద్దు. నేనైతే అదే చెప్తాను, పిల్లలతో అదే చెప్తాను. మనం శాపం కోసం పిలవబడ్డ వాళ్ళం కాదు, మనం ఆశీర్వాదం కోసం. మీ పిల్లలతో అదే చెప్పండి.
మీ పిల్లలతో అదే చెప్పండి. పిల్లలారా, మనం దేనికోసం ఈ భూమి మీద ఉన్నామంటే ఆశీర్వాదం కోసం. దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎవరితో సంబంధం కలిగి ఉండాలి? దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. మనం దేవుడి స్వరాన్ని వినాలి. ఆమేన్. దేవుడు స్వరం వింటే దేవుడు మన కుటుంబంలో మనం కలిగి ఉన్న ప్రతిదీ ఆయన ఏమైనా మార్చగలడు. మన బ్రతుకులు మార్చగలడు, మన రోగాన్ని మార్చగలడు, మన ఇబ్బందిని మార్చగలడు, మన సమస్యను మార్చగలడు, మన పోరాటాన్ని మార్చగలడు. ఆయన ఏమైనా మార్చగలడు. చేయాల్సిందేంటి? నువ్వు దేవుడితో సంబంధం కలిగి ఉండు. ఆమేన్. ఇప్పుడు మీరు గమనించండి, ఏ దేవుడైతే ఇక్కడ బిలాము ఈ కొండ మీదకి ఎక్కి శపించడానికి సిద్ధపడితే దేవుడు గద్దించారు. ఇప్పుడు ప్రభు అంటున్నారు, మోషే చాలు, నువ్వు ఒంటరిగా పైకి రావాలి, పిస్గా కొండ మీదకి రా. దేవుడు పిలుస్తున్నాడు, మోషే ఇక నీ ఆయుష్ అయిపోయింది. అలాగే ప్రభువా, అలాగే ప్రభువా, అలాగే ప్రభువా. కారణం ఏమంటే ఇక్కడ దేవుడు మోషేని పిలిచి ఆయన చూపించాలనుకుంటున్నారంట. ఏమని చూపించాలనుకుంటున్నారు? దేవుడు వాగ్దానం చేసిన భూమి ఆశీర్వాదాలన్నీ అక్కడ ఉన్నాయండి. ఈ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఇది యోర్దాను. ఈ యోర్దాను నది, ఇది దాటి వెళ్తే ఈ నిబంధన ఫలిస్తుంది. మోషే నువ్వు పైకి రా అనగానే అలాగే ప్రభువా నేను పైకి వస్తున్నాను ప్రభువా అని మోషే ఒంటరిగా రమ్మన్నారు. వీళ్ళు ఎంతమంది గుర్తున్నది? ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేసేటప్పుడు మోషే ఒక్కడే వెళ్ళలేదు. ఎవరికైనా గుర్తుంటే బాగుండు. ఇశ్రాయేలుల కోసం ప్రార్థన చేసేటప్పుడు మోషే ఒంటరిగా వెళ్ళలేదు. అహరోను, హూరు ఇద్దరిని తీసుకొని వెళ్ళి, కారణం ఏమంటే మోషేకి మంచి ఆరోగ్యం ఉంది, మంచి కళ్ళు ఉన్నాయి, మంచి చెవులు ఉన్నాయి, మంచి ఆరోగ్యం ఉంది. కానీ అతని ప్రార్థనలో సహాయకులు కావాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోకుండా వాళ్ళు శత్రు మీద జయించడానికి మోషే చేతులు ఎత్తినప్పుడు ఈ పక్క ఆ ప్రక్క ఒకళ్ళు పట్టుకునే వాళ్ళు ఉన్నారు. అప్పుడు దేవుడు ఏమన్నారంటే వాళ్ళని కూడా తీసుకొని రా, వాళ్ళని కూడా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళని కూడా పట్టురమ్మను. మళ్ళా రెండవది, మోషే ఇప్పటి వరకు ఈ ప్రజలు దేవుడు స్వరమేం లేదు. ఇప్పటి వరకు ఈ ప్రజలు ఐగుప్తు దేశంలో గుళ్ళే చూశారు, విగ్రహాలే చూశారు. కానీ దేవుడు దిగి రావడం, అగ్నిలో నుంచి రావడం, మాట్లాడడం వీళ్ళు చూడలేదు. నేను నీతో మాట్లాడేటప్పుడు వాళ్ళు చూసి, అమ్మో మా గొప్ప యెహోవా మాట్లాడగలడు, ఆమేన్, ఆ భీకర ధ్వనిలో మా దేవుడు దిగివచ్చును అని వారు చూడాలి. మోషే నీతో పాటుగా యోషువాను తీసుకొని రా, నీతో పాటుగా అహరోను తీసుకొని రా, నీతో పాటుగా నాదామును తీసుకొని రా, నీతో పాటుగా అబీహును తీసుకొని రా అనగానే ఇప్పుడు నీతో పాటుగా ఇశ్రాయేలు ప్రజల 70 మందిని తీసుకొని రా అనగానే ఇప్పుడు మోషే ఒక్కడే వెళ్ళడం లేదు. కానీ మోషేతో పాటుగా వాళ్ళ అన్నయ్యని, వాళ్ళ అన్నయ్య యొక్క పిల్లల్ని, మళ్ళీ యెహోషువాని, యెహోషువాతో పాటుగా 70 మందిని, వాళ్ళందరినీ తీసుకొని మిగతా వాళ్ళని ఎవరిని వెళ్ళలేకుండా ప్రభు ఏమన్నారంటే కొంత దూరమే రావాలి, నువ్వు ఎక్కువ దూరం రావద్దు, ఇక్కడికే రా, పెద్దలందరితో కలిసి నువ్వు ఇక్కడ భోంచేయి, మిగతా ప్రజలు ఇక్కడ ఉండాలి. యెహోషువాని తీసుకొని ఇక్కడ దాకా రా, నువ్వు మాత్రం ఒంటరిగా ఇక్కడికి రా. ఇక్కడ కూడా దేవుడు కొండనెక్కిచ్చారు. కానీ ఇక మోషే ఆయుష్కాలం అయిపోయింది, నువ్వు సింగిల్గా రావాలి, అయిపోయింది నీ ఆయుష్. ద్వితీయోపదేశకాండం మనం చివరికి వచ్చామని కొంచెం. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 27వ వచనం. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 27వ వచనం. నీవు ఈ యోర్దానును దాటకూడదు గాని. ఇప్పుడు దేవుడు ఏమన్నారు? రా పైకి అనగానే మోషే కింద ఉన్నవాడు ఒక్కసారిగా పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళగానే దేవుడు ఏమన్నారని, చూడు ఎలాగుందో ఆ దేశం చూడు, నేను ఎలాంటి దేశం ఇస్తున్నాను, తూర్పుకు చూడు, ఉత్తరానికి చూడు, మరో పక్క చూడు, వెనక చూడమని చెప్పడం, ముందుకు చూడు అనగానే మోషే ఈ దేశం కోసమే. కారణం ఏమంటే ఒకానొక సమయంలో దేవుడు అంటున్నా, అబ్రహామా రా పైకి, కొండ పైకి రాను అనగానే అబ్రహాం పైకి రాగానే, చూడు పునాదులు కలిగిన పట్టణం, ఇది నీకు నీ పిల్లలకి. దేవుడు చెప్పారా లేదా?
ఈ పునాదులు కలిగిన పట్టణం నీకు నీ పిల్లలకి అని అనగానే అబ్రహాము, దేవా నీకే వందనాలయ్యా అన్నాడు. అని దేవుని స్తోత్రాలు చెప్పాడు. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇప్పుడు దేవుడు ఏమన్నా మోషే పైకి పైకి రాగానే ఆహా ఖర్జూరపు చెట్లు, ఆ దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యం, ఇవన్నీ ఎంత బాగున్నాయో. మోషే నువ్వు చూడడానికి, నువ్వు వెళ్ళటానికి కాదు, నువ్వు చూడడానికి, నువ్వు వెళ్ళటానికి కాదు. ఎందుకని ఇంతగా ప్రయాసపడి, ఎందుకని దేవుడితో ఇంత అనుభవాన్ని కలిగినటువంటి మోషేని నువ్వు ఇక్కడే చనిపోవాలి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మీకు జ్ఞాపకం ఉన్నదా? దేవుడు అబ్రహాముకైతే మొత్తాన్ని చూపించి నువ్వు పొందబోయే స్వాస్థ్యం అన్నాడు. సాతాను యేసు ప్రభువును పైకి తీసుకొని వెళ్ళి, ఓ యేసు, లోకంలో ఉన్నటువంటి సర్వ ప్రపంచం నాదే, నా కాళ్ళకు మొక్కు. నువ్వు నా కాళ్ళకు మొక్కినట్లయితే హాలీవుడ్ నాది, జర్మనీ నాది, ఫ్రాన్స్ నాది, వ్యభిచారం నాది, తాగుడు నాది, అపవిత్రత నాది, వ్యభిచారం నాది, పేకాట నాది, అబద్ధాలు నావి. ఇదంతా కూడా ఈ ప్రపంచం అంతా ఉంది. నువ్వు నమస్కారం పెడితే ఇవన్నీ నీకు ఇస్తాను. దెయ్యమా, పో వెనక్కి. అవునా కాదా? మొర్దెకై హామాను ఏమన్నాడు? కనీసం వంగి నమస్కారం పెట్టడానికి ఇష్టపడలేదు. కాబట్టి మొర్దెకై హామానికి నమస్కారం పెట్టడానికే ఇష్టం లేకపోతే యేసు దెయ్యానికి ఎలా నమస్కారం పెడతాడు? కారణం ఏమంటే అదంతా కూడా ఆయనదే, ఆయన కనుగొన్నదంతా కూడా మనదే. ఆమేన్. ఎంతమందికి అర్థమైందో? ఆయన కనుగొన్నది ఎవరిది? మనది. అయితే ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకో సహోదరుడా, మోషే అక్కడ దాకా వచ్చి ఆగిపోవడానికి గల కారణం తన్ను తాను మహింపరుచుకుంటాడు. నీ జీవితంలో ఎప్పుడు కూడా దేవుడి దగ్గర మహింపరుచుకోవడానికి ట్రై చేయొద్దు. ఎన్నడూ కూడా, అంటే దేవుడి కంటే నిన్ను నీవే గొప్ప వ్యక్తిగా చూపించుకోవడానికి ప్రయత్నించవద్దు. ప్రభు కరుణించును గాక. ఎంతమంది ఉన్నాను? నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. పర్వత అనుభవాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు. అబ్రహాం జీవితంలో పర్వత అనుభవం ఉందా? ఎక్కడండి? మోరియా. ఆఖరి పరీక్ష దేవుడు పర్వతం మీదనే. ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమి? అబ్రహాం అంటున్నాడు, ఓ పరివాళ్ళారా మీరు ఇక్కడే ఉండండి, నేను దేవునితో సంబంధం కలిగి ఉన్నాను, నేను దేవునితో మాట్లాడతా, నా బిడ్డను కావాలన్నాడు ఆయన, నా బిడ్డను నేను ఇవ్వడానికైనా వెనకాను, మీరు ఇక్కడే ఉండండి అని పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత గొప్ప ఆశీర్వాదంతో తిరిగి వచ్చాడు. నీ శత్రువుల యొక్క గవిని నువ్వు స్వాధీనపరుచుకుంటావు. ఆమేన్. నోవాహుతో దేవుడు అన్నాడు, ఓ నోవాహ, మొత్తం చచ్చిపోయినా, మొత్తం మునిగిపోయినా, మొత్తం పర్వతాలు మునిగిపోయినా, నువ్వు ఏ వాడలో అయితే ఉంటావో ఆ వాడ మాత్రం మునగదనగానే దేవుడు అరారత్ పర్వతం మీద దేవుడు పెట్టాడు. నిజమే కాదా? ఏ పర్వతం అండి? అరారత్ పర్వతం మీద వెళ్ళి ఓడాగింది. ఏదో ఆ పిల్లల్లో నుంచి ఒక్కరికైనా కీడు జరిగిందా? ఒక్కరికైనా కీడు జరిగిందా? నా సహోదరు గమనించండి. కర్మేలు పర్వతం చూడండి, ఏలియా ఒక్కడే తప్పుడు బోధకులతో సంబంధాన్ని కలిగి లేడు. ఒకే ఒక్కడ కర్మేలు పర్వతం మీదకి వెళ్ళగానే నా మాట కాక దేవుడు ఆకాశంలోంచి మంచైన వర్షమైన ఏది కొమ్మరించడు. ఏలియా జీవితంలో ఎత్తైన స్థలంలో ఆశీర్వాదం. ప్రభు కరుణించును, ప్రభు దయ చూపించును. అయితే మన దృష్టి పైనున్న వాటిని ఎంతమంది వెతుకుతాం అనుకున్నావు? కానీ నువ్వు పైనున్న వాటిని వెతికే సమయంలో ప్రతి చిన్న విషయంలో మీరు నేను జాగ్రత్త పడాలి. ప్రతి చిన్న విషయంలో అందరూ లేచి నిలబడదాం. దేవుని పర్వతం, దేవునితో అనుభవం. రెక్కలపైన పావురపు రెక్కలపైన ఒక సూచన పైనుండి దేవుడే నాకు మేము పైన వారం ఒక సూచన దేవుడే నాకు
పయనించేను జల ప్రళయములో చాలా రోజులు ప్రవక్త నోవాహు పయనించేను జల ప్రళయములో చాలా రోజులు కోరాకు వేగకేను పలు విధములుగా దేవుడు పైనుండి పొందెను సూచన పంపే దేవుడు పావురపు రెక్కల పైన రెక్కల పైన పావురపు రెక్కల పైన పావురపు రెక్కల పైన ఒక సూచన దేవుడే నాకు పంపెను పైనుండి ఒక సూచన దేవుడే నాకు పంపెను హిమమంతా తెల్లగనున్నా పావురపు రెక్కల పైన హిమమంతా తెల్లగనున్నా పావురపు రెక్కల పైన మహాగణుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఈ ఉదయకాల సమయం ముందు ప్రభువా, మరి ఇప్పుడు వరకు మీరు మాతో మాట్లాడి ఉండి ఉండగా, మరి ఏ కొండ మీద తండ్రి మేము ఉండి ఉండినామో ప్రభువా, మరి మేమైతే ధర్మశాస్త్రాన్ని కోరట్లేదు కానీ ప్రభువా, మేము కృపనే మేము కోరుచూ ఉండి ఉన్నాం ప్రభువా. మేమందరము బలహీనమే కానీ తండ్రి నీవు బలవంతుడని మేము నమ్ముచూ ఉండి ఉన్నాం ప్రభువా. మరి ఈ సమయం అందు తండ్రి మరి మేము క్రీస్తులో నుండి ప్రభువా, క్రీస్తు ద్వారా మేము లేపబడిన వారమైతే తండ్రి, మరి భూ సంబంధమైన వాటిని మేము కోరిక తండ్రి, ఎల్లప్పుడూ పరలోక సంబంధమైన వాటితోనే మేము సహవాసం చేయడానికి ప్రభువా, మీతో సహవాసం చేసే హృదయాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం. ఇద్దరు ఏకీభవించకుండా కూడి నడుతురా అని నీ వాక్యం చెప్పుచుండగా, నిజమే తండ్రి, నీతో మేము సహవాసం కలిగి ఉండవాలంటే నీతో మేము ఏకీభవించవలసి ఉండినాము గనుక ఎల్లప్పుడూ పరలోక సంబంధమైన వాటినే ప్రభువా ఆశించే హృదయాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం. నువ్వు ఎల్లప్పుడూ నీ నిబంధన స్థిరపరచు దేవుడు గనుక ప్రభువా, కేవలం నువ్వు నోవాహుతోనే ఆగిపోలేదు కానీ తండ్రి, నువ్వు అబ్రహాముతో నీ నిబంధన స్థిరపరచి ఉండినావు ప్రభువా. నిన్ను ప్రేమించిన ప్రతి ఒక్కరితోనూ ప్రభువా నువ్వు నిబంధన స్థిరపరచు వాడవు గనుక ప్రభువా, మాతోనూ మీ నిబంధన స్థిరపరిచినందుకు తండ్రి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ నిబంధనకు నువ్వెంతగా కట్టుబడి ఉన్నావో ప్రభువా, మేమును అంతగానే కట్టుబడి ఉండడానికి తండ్రి, కట్టుబడి ఉండే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. మరి ఇప్పుడు వరకు వినిన వాక్యాన్ని ప్రభువా
మేము మర్చిపోకుండానట్లుగా మరి మా జీవితంలోనే మేము ఆ పిసుకకుండా అనుభవాలు మాకు వచ్చినప్పుడు మేము వాక్యముతో నిలబడదుమో తండ్రి, లేక మా ఆలోచనతో మేము నిలబడదుమో ప్రభా, ఎల్లవేళలా పరీక్షించుకునే హృదయాన్ని దయచేయండి. పరిస్థితులు ఏ విధంగా ఉండినప్పటికీ ప్రభా, ఎన్నడూ ఐగుప్తు వైపు మా కళ్ళు తిరగకుండానట్లుగా ప్రభా, ఎల్లప్పుడూ వాగ్దాన దేశమే మా గురిగా ఉండినట్లుగా ప్రభా, ఆ పరలోకమే మా ఆశయంగా మారినట్లుగా ప్రభా, పరిశుద్ధాత్మే మా యొక్క గురిగా మారినట్లుగా తండ్రి, ఎల్లప్పుడూ మా కన్నులు తండ్రి ఏలీషా కన్నులు ప్రభా ఏలియా మీదనే ఉంచినట్లుగా ప్రభా, మా 2 కన్నులు నీ మీద ఉంచినట్లుగా ప్రభా, ఏ కన్ను కుడికి ఎడమ వైపు తెట్టులకు ఉండినట్లుగా నీ మీదనే తండ్రి స్థిరముగా ఉండే హృదయాలు దయచేయండి తండ్రి. మరి ఇప్పుడు వరకు వినిన వాక్యాన్ని తండ్రి ఎవరైనా ప్రభా వెనుకజారిన స్థితిలో ఉండి ఉంటే తండ్రి తిరిగి నీతో సహవాసంలో వారు స్థిరపడినట్లు దయ చూపించండి. మరి ఇప్పుడు వరకు వాక్య పరిచయలో నీ సేవకుని వాడుకొని ఉండిండగా మరి రానున్న దినాల్లో మీరు వాడుకోనమని అడుగుచున్నాం. రానున్న దినాల్లో మరలా మీరు మాట్లాడమని అడుగుచున్నాం. అయ్యా ఒక్కరోజు మీరు మాతో మాట్లాడితే సరిపోదు కానీ అన్ని వేళలా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం. ఆరాధనకు వచ్చిన ప్రతిసారి మీరు మాతో మాట్లాడండి తండ్రి. మరి ఈ సమయం ముందు నాయన ఇప్పుడు వరకు మరి నేను వాక్యమును ఓపికతో విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మరి ఇది ఓపికతో కాదు కానీ తండ్రి మేము ప్రేమతో వింటున్నాం ప్రభా. ప్రియుడు మాట్లాడినప్పుడు ప్రియురాలకి తండ్రి అది ఎన్నడూ అలసట కాదు కానీ ప్రభా అయ్యా మరి అది ఎంతో ప్రేమతో కూడిన కార్యమేంటిగా అయ్యా మరి ఇప్పుడు వరకు నీ బిడ్డలు నీ వాక్యాన్ని వినియండిగా దయచేసి వారి యొక్క హృదయంలో వాంఛ ఏంటో మేము ఎరుగం ప్రభా. వారి హృదయంలో నుండి ఏమి కోరుచుండినప్పటికీ ప్రభా నీ చిత్త ప్రకారం వాటిని అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అది ఒకవేళ ఆరోగ్యమైంది అంటే ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. అయ్యా ఒకవేళ అది ఆర్థికమైన ఇబ్బంది అయితే ప్రభా మీ కృపను బట్టి మీరు విడిపించమని అడుగుచున్నాం. అది ఒకవేళ కుటుంబంలో సమస్య అయితే తండ్రి నీవు మాత్రమే సమాధానపరచు దేవుడు గనుక అల్లకల్లోలంగా ఏ పరిస్థితులు లేకుండానట్లుగా సమస్తము నాయన మరి మీరు తండ్రి అయ్యా మరి ఆ యొక్క నాయన మరి సముద్రం మీద మీరు ఉండినప్పుడు ప్రభా ఆ నీళ్ళని నువ్వు గద్దించినప్పుడు ప్రభా సమస్తము నిమ్మలమైన నీ వాక్యం చెప్పుచుండగా దయచేసి ప్రతి పరిస్థితిని తండ్రి మీ యొక్క ఆధీనంలోకి తీసుకొనమని అడుగుచున్నాం. ఎవరు దేని గురించి అడుగుచుండినప్పటికీ ప్రభా ప్రతి పరిస్థితిని నీ యొక్క ఆధీనంలోకి తీసుకొని తండ్రి తిరిగి మునుపటి సమాధానాన్ని ప్రతి ఒక్క కుటుంబంలో మీరు ఇవ్వమని మేము కోరుచూ ఉండిన్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళుచుండగా నీ బిడ్డలకి మీ యొక్క నాయన మరి సమృద్ధి అయిన దీవెనలు ఇచ్చి పంపించమని మరలా మేమందరము తిరిగి ప్రార్థించే వరకు మీ కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ప్రభు యొక్క కృప మనకును పరిశుద్ధులందరికీ తోడయుండును గాక. మరి ఎల్లవేళలా అబ్రహాం ఏ యొక్క పట్టణాన్ని చూసి ఉండును అదే పట్టణం మీద మన దృష్టి స్థిరముగా ఉండి దేవుని చేత దీవించబడుదుము గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.